నమ్ముకుంటే లింగవాణి నిన్ను నమ్ముకుంటే లంగవాయి పోతేర లింగో నీటి తప్పిన రసమై లంగా కేసీఆర్ సారొక్కనాడు అదే ఎందుకో సార్ జనరల్ వాడుతున్నప్పుడు ఆవేశం మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే బాగా అన్యాయంలో మునిగిపోయినటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికిప్పుడు జనరల్ వాడుకోవడానికి పాడుకుంటాం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మాటగదనులారా మర్చిపోము మాటగదనులారా మర్చిపోము గుండెల్లో గుడి కడతాం గుండెల్లో గుడి కడతాం పొనుదండం పెడతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మరి అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రిపేర్ రావడం దయచేసి ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం కోసం ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం తెలియజేస్తున్నాను. చాలా మంది అభిప్రాయాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మరి 6 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, వాటి మీద గలమెత్తాల్సిన అవసరం ఉంది, రాజకీయాలకు అతీతంగా అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక మంది సూచనల మేరకు రకరకాల పేర్లను తీసుకున్నప్పటికీ జాగో తెలంగాణ ఒక రాజకీయ సంస్థగా రాజకీయేతర సంస్థగా ప్రజలందరినీ చైతన్యవంతం చేసే దిశగా అన్ని రాజకీయ పార్టీలను అన్ని ప్రజా సంఘాలను అన్ని యువజన సంఘాలను అన్ని విద్యార్థి సంఘాలను కుల సంఘాలను అన్ని రకాల సంఘాలను కలుపుకుని ఒక వేదిక ఉంటే బాగుంటుంది. ఇది ఒక రాజకీయేతర సంస్థగా మరి ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తున్నారు. మరి తెలంగాణ వచ్చి 6 ఏళ్ళైనా కూడా మన బతుకులు బాగుపడలే, దానికోసం ఒక ప్రణాళికబద్ధంగా పోతే ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్తాయి అని చెప్పి అందరి సూచనల మేరకు జాగో తెలంగాణగా నామకరణం చేసిన తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా మన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ ప్రెస్ క్లబ్లో నిర్వహించుకుంటున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఒక పర్టికులర్ ఎజెండా కాకుండా అన్ని సమస్యల మీద అందరికీ అవగాహన ఉంది. అన్ని వర్గాలు ఇక్కడ నిరుద్యోగులు వచ్చిండ్రు, ఉద్యోగస్తులు వచ్చిండ్రు, ఇంతకుముందే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో మరి నష్టపోయినటువంటి సోదరులు వచ్చిండ్రు. అన్ని రకాల సంఘాలు ఇక్కడ కుల సంఘాలు ఏ విధంగా నష్టపోయినాయి, ఉద్యమకారుల ఆకాంక్షలు ఎందుకు నెరవేర్లే అందరూ మాట్లాడే అవకాశం వస్తుంది. దయచేసి మీ ఏదైతే మాట్లాడతామో సమాజానికి ఉపయోగపడే విధంగా మన భవిష్యత్తు కార్యాచరణకు ఉపయోగపడే విధంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఇంకొక టార్గెట్ కాదు మనకు. ఆయన మెడలు వంచాల్సిన అవసరం మనకు ఉంది. వాళ్ళ మెడలు వచ్చి మనం ఏ రకంగా ముందుకు పోతే రాజకీయేతర సంస్థగా ఈ సంస్థ ద్వారా మనం ముందు కార్యక్రమాలు చేసుకోగలుగుతాం. ప్రజలను జాగృతం చేసుకొని మరి మనం అనుకున్న తెలంగాణలోని ఉద్యమకారుల ఆకాంక్షలను సాధించుకుంటాము. ఆ దిశగా మనం అందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మొన్న ఎజెండాలో కూడా కొన్ని అంశాలు పెట్టినాం. ఆ అంశాల వరకు అందరి గర్భ బాధితుల నుంచి వచ్చినారు, రకరకాల వికలాంగుల నుంచి వికలాంగ సమస్యల నుంచి ఏ సమస్య కూడా పరిష్కారం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 ఏళ్ళైనాక ఆ సమస్యల పరిష్కారం కోసం ఏమేమి సమస్యలు ఉంటే ఆ పరిష్కారం ఏ రకంగా ముందుకు పోతామో స్పష్టతతోటి చెప్పాల్సిందిగా కోరుకుంటూ మరి ముందుగా సోదరుడు వెల్లయ్య నాయక్ గారి నుంచి మొదలు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మొన్న 15వ తారీఖు సమావేశానికి నేను రాలేకపోయాను. అయితే ఆ సమావేశంలో నేను ఉన్నట్టే నేను జిట్టా గారికి చెప్పాను, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి చెప్పాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఎస్టీ డిపార్ట్మెంట్ విభాగానికి నేనే బాధ్యత తీసుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎన్నికల కోసం ఢిల్లీలో ఒక మీటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటాడుతున్నాను. అందుకని ఆ రోజు ఆదరణ. అయితే ఇక్కడ ఏం జరిగిందో మానవత ఇన్నే ఉంటుంది. ఎందుకంటే పోరాటి సాధించుకున్నటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాల వైపు పాలన పోవట్లేదు. రాష్ట్రం అడుగులు కూడా పునాది కూడా అటువైపు పడలేదు. ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకని 1996 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాడిగా, ఈ రాష్ట్రం కోసం కలలుగన్నటువంటి వాళ్ళంగా, ఈ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎంతో సంబరపడినటువంటి వాళ్ళంగా ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ రాజకీయ అధికారంలో మనం భాగస్వాములు కాకపోవచ్చు, కానీ ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే 1200 మంది అమరవీరులు
అమరవీరుల త్యాగంతో పాటు మన అందరం చేసినటువంటి కృషి పోరాట ఫలితంగానే ఈ రాష్ట్రం వచ్చింది. అందులో ప్రధానంగా 90% రాజకీయ పార్టీయేతర సంస్థల పోరాటం వల్లే ఈ రాష్ట్రం వచ్చింది. 90% అంటూ నేను క్లియర్గా, ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, కానీ అది నెమరు వేసుకోకుండా ముందుకు పోలేదు. 10% మాత్రమే రాజకీయ పార్టీల పాత్ర. అది ఏ పార్టీ అయినా కానీ, నేనున్న కాంగ్రెస్ పార్టీతో సహా, ఇప్పుడు నేను ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సహా ఈ అన్ని రాజకీయ పార్టీల పాత్ర తెలంగాణ సాధనలో 10% మాత్రమే. మిగతా ప్రజా ఉద్యమం, ప్రజల పాత్ర 90%. అందులో ప్రజా సంఘాలు, వ్యక్తులు, శక్తులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రతి ఒక్కరి పాత్ర. చివరికి తమ తిండి కోసం రోడ్ల మీద బిచ్చం ఎత్తుకునేటటువంటి బిచ్చగాళ్ళు కూడా తెలంగాణ కోసం ఒక సంఘం పెట్టి కొట్లాడినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినట్టు అవసరం. అయితే ఇంత త్యాగం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రం, మనం తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం ఏర్పడుతుంది అనుకున్నాం. దీంట్లో ఒక్కడి కూడా నెరవేరలేదు, అందరికీ తెలిసిన విషయమే. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటుగా స్వయం పాలన, ఆత్మగౌరవం అయితే లేదు. దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే 1200 మంది చనిపోతే 1200 మంది లిస్టు కూడా ఇవాళ ప్రకటించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఉన్నారు. గిట్టా గారు క్షమించాలి, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. వాస్తవాల్ని మాట్లాడుకునేటప్పుడు పేర్లు ప్రస్తావించాల్సి వస్తుంది, చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే వాళ్ళ మీద ద్వేషమో కోపమో కాదు, మనం కోరుకున్న లక్ష్యం వైపు పోనప్పుడు ఆ లక్ష్యాన్ని వైపు పోనటువంటి వాళ్ళను ఎవరు దొంగలు, ఎవరు లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. ఇట్లా చెప్తున్నది ఎందుకు బాధ అనిపిస్తున్నదంటే, మనతో పాటు కొట్లాడినటువంటి తమ్ముడు విఠల్ ఇక్కడే ఉన్నాడు. హాల్లోకి రావాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఈయన పోలీసు వ్యాన్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితికి ఉన్న తెలంగాణ వ్యాన్లో. ఇదే ప్రెస్ క్లబ్ లో లగడపాటిని కూడా కొట్టినటువంటి వాడిని. లగడపాటిని కొడుతుంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు రాలేకపోయారు. కానీ ఇవాళ ఇక్కడ సమావేశం జరుగుతుంటే, తెలంగాణ ఉద్యమకారుల సమావేశం, బయట పోలీసు వ్యాన్ పెడతావు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా మనం, దొరల రాజ్యంలో ఉన్నామా మనం? ఇది ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా, దొర గడియ పాలన నడుస్తుందా ఇక్కడ? ఇది బాధ అనిపిస్తున్నది. ఎంత అహంకారం, ఎంత బల్కుంటారు, బయట పోలీసు వ్యాన్ పెడతావు. ఈ దొంగ వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు కదా, పోరాటం చేసినటువంటి వాళ్ళు కదా. మా చెమట సుక్కలతోని, మా రక్తపు సుక్కలతోని సాధించుకున్నటువంటి కోపం లేదు. నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా. కేసీఆర్ గట్టే ఉంటాడు, కేసీఆర్ గట్టే దోసుకుంటాడు. అరే ఉద్యమాన్ని దోసుకున్నాడు, అధికారం వచ్చినాక దోసుకోకుంటే ఎట్లుంటాడో నాకు అర్థం కాక అడుగుతా. ఆయన చేసిన పోరాటం ఏదో నాకు ఒక్కటి చెప్పండి. ఆయన నటించిండు. 96లో తెలంగాణ ఐక్య కార్యాచరణ ఏర్పడి ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని తయారు చేసి ఇదే జంతర్ మంతర్ మన ఇక్కడ హైదరాబాద్ లో దీక్ష చేద్దాం అనుకుంటే నరేంద్ర గారు ఒక దిక్కు రాజీనామా చేసి జైల్లో పెట్టుకున్నాడు. రెండో దిక్కు రాజీనామా వద్దు, 5000కు మించి మీకు ధర్నా జరుగుతాం, రిజైన్ చేద్దాం, లేకుంటే రిజైగ్నేషన్ అవుతుందని చెప్తే ఆడ కూర్చున్నటువంటి ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి ఇదే విజయ్ కుమార్ గారు ఫోన్ చేసి వెలగా 10,000కు తగ్గితే కేసీఆర్ రిజైన్ చేసినట్లేడే అన్నాడు. 30,000 మందితో ఆ రోజు ధర్నా జరిగింది కాబట్టి రిజైన్ చేసి బయటకు వచ్చాడు. ఆయన భయం ఏంది, ప్రత్యామ్నాయ ఉద్యమం రావద్దు, ప్రజల పోరాటంలో ఉండొద్దు, తన నాయకత్వాన్ని కాపాడుకోవాలి. ఆ నాయకత్వం పేరు మీద గల్లీ నుంచి ఢిల్లీ దాకా అర్థం చేయాలి. ఇదే పని చేసిండు ఆయన ఉద్యమంలో. ఆ పాత్ర వర్ణించాడు. ఉద్యమాన్ని అమ్ముకున్నాడు. ఉద్యమం వచ్చిన తర్వాత ప్రజలకు పాలిస్తాడని ఎట్లా నమ్ముతాం? ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్ గా మారిండు. తెలంగాణ సంపదను ఆంధ్ర పెట్టుబడిదారులకు దోసిపెట్టే పనిలో ఉన్నాడు. ఇక్కడ తన కుటుంబం, తన వర్గంలో కొంతమంది ప్రయోజనాలు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఆయనకు లేవు. పైగా తెలంగాణ సమాజం మీద కోపం ఉన్నది. మీరు గమనించండి. ఎందుకు కోపం ఉన్నదంటే, ఆయనతో మాట్లాడినటువంటి వాళ్ళకి చాలా మందికి తెలుసు. మా కుటుంబాన్ని ఎలేసిరయ్యా, సీసాలు కట్టుకొని బతికినామని చాలా సార్లు చెప్పుకున్నాడు. ఏమైనా నేను చెప్పే తప్ప తెలంగాణ సమాజం మీద ఎంత కోపం ఉన్నదంటే, తెలంగాణ ప్రజల మీద, పర్టికులర్ గా కరీంనగర్ జిల్లా మీద, ఆదిలాబాద్ జిల్లా మీద, వరంగల్ జిల్లా నాయకుల మీద ఎంత కోపం ఉన్నదంటే, ఇప్పుడు జిల్లాల విభజన చేసిన దాన్ని బట్టి చెప్పొచ్చు. చిందర వందర చేసేసిండు అక్కడ సమాజాన్ని. సమాజం లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంత కసి ఉన్నది ఆయన సమాజం మీద, ఆ ప్రాంతాల మీద అంత కోపం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి వాడు పాలిస్తే తెలంగాణ సమాజం ముందుకు పోదు, పోయే సమస్య లేదు. ఆయన ఎంజాయ్ చేయడం కోసం తప్ప, సంపదను సృష్టించుకోవడం తప్ప ఇంకో దానికోసం అడిగారు. ఈ సమావేశానికి వివిధ రకాల
సంబంధించిన విద్యావంతులు ప్రముఖులు ఉన్నారా, ఈరోజు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉన్నదో దీంట్లో అనేక మంది అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రస్తావన తెచ్చే అవకాశం ఉన్న సందర్భంలో నేను కేవలం రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, ఇరిగేషన్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టిలో ఉంచాలని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో ప్రధానంగా నేను వరంగల్ జిల్లా వాసిని, వరంగల్లో ఉంటాను. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు పనిచేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కిసాన్ మోర్చా రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. తెలంగాణలో కూడా ఎక్కువ వ్యవసాయ రంగ అంశాల మీద మేము పనిచేసినాం. అందులో భాగంగా మీకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు మనకు ఉన్న వ్యవసాయం, సాగు వ్యవసాయం ఏదైతే ఉంటుందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ 5 సంవత్సరాల తర్వాత ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పే లక్షలాది ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చినాయి అనేది శుద్ధ తప్పు. నేను అంకెలతో సహా వివరిస్తాను. ఇక్కడ కూడా చాలా మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. 2,23,65,722 ఎకరాలు టోటల్ ఏరియాలో మనకు ఈరోజు 1,64,00,000 చాలా ఇప్పటికి కూడా ఒక ఎస్ఆర్ఎస్పీ ప్రధానమైంది, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ప్రధానమైంది. వీటి మీద ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఈ రోజు వ్యవసాయంలో కూడా మనకు రైతులు కష్టపడి సొంత ఖర్చుతో ఇస్తున్న బోర్బావులు, ఆ తర్వాత ఉన్న మీడియమైన ఇరిగేషన్ మీదనే ఎక్కువ సాగవుతున్నది. రెండోది ఆకాశవాయు పంటలు వర్షాధారంగా సాగవుతున్నాయి. అయితే వాళ్ళు ఫస్ట్ మొదటి అంశం తెలంగాణ ప్రభుత్వం రాగానే వాళ్ళు చెరువులు కుంటలు మరమ్మతు చేస్తామని చెప్పి మిషన్ కాకతీయ పేరు పెట్టి 20 నిమిషాలు మిషన్ కాకతీయ పేరు పెట్టిన తర్వాత ఈ రోజు మిషన్ కాకతీయ లక్షలాది ఎకరాలు సాగాయని వాళ్ళు చెప్తున్నారు. మిషన్ కాకతీయను వ్యక్తిగతంగా నేను కానీ మా పార్టీ కానీ వ్యతిరేకించడం లేదు. కానీ అంతకుముందు నీరు మీరు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. కానీ ఆ కార్యక్రమం పెట్టిన లక్ష్యం మేరకు పనులైనయా, నిధులు ఖర్చైన మేరకు పనులైనయా, దానికి అధికార యంత్రాంగం మానిటరింగ్ ఉందా? ఎక్కడ పోయి ఎవరైనా ఇందులో చూసినా కూడా, ఏ చెరువు పోయి ఎక్కడ పోయినా చూసినా కూడా దాంట్లో రియల్ ఎస్టేట్ అయింది, దాంట్లో మొరం అమ్ముకున్నారు, వందల గడ్డలు చేసింది తప్ప ఏ ఒక్కటి కాంప్రహెన్సివ్ గా ఈ చెరువును నేను డెవలప్, కొత్త చెరువులు ఎట్లా కావాలి కాంప్రహెన్సివ్ గా డెవలప్ చేసిన అనేది దీంట్లో ఇంత ఆయకట్టు పెరిగింది, ఇంత ఫీల్డ్ ఛానల్స్ డెవలప్ చేసినాం, ఇంత నీళ్లు ఎక్కువ వచ్చినాయి, ఇంత ఆయకట్టు ఎక్కువ పెరిగింది అని చెప్పే పరిస్థితులు ఏ చెరువు పోయినా కూడా. కొన్ని చెరువులు అయితే ఒక చెరువు మహబాద్ దగ్గర 3 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిండ్రు. ఆడికి పోయి చూస్తే ఇప్పుడు ఆ చెరువు చేసినట్టు కూడా కనిపించదు. దానికి సంబంధించిన మంత్రిని అడిగితే, వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేని అడిగితే ఆయన ఏమనంటే నువ్వు నోరు మూసుకొని కూర్చోమని చెప్పిండు. ఈ విధంగా మనం కనుక దీని మీద కోదండరామ్ సార్ గారు మేము అందరం కలిసి ఒక 2 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. ఫీల్డ్ మీద పోయొచ్చాం. ఎక్కడ చూసినా కూడా మిషన్ కాకతీయ మీద వాళ్ళు డబ్బులు విన్నదే తప్ప ఒక 10% కూడా రీచ్ కాలేదే. దాంట్లో ఇందులో ఏమాత్రం అసత్యం లేదు. దీనికి ఒక టీం కనుక వేసేది ఉంటే వాళ్ళ లిస్ట్ తీసుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ లో ఆయన ఎన్ని తీసుకొని కనుక ఇప్పుడు పోయేది ఉంటే మేజర్ 3 కోట్లు, 4 కోట్లు, 2 కోట్లు పెట్టిన కనుక చూసేది ఉంటే ఎక్కడ కూడా అసలు అన్ని కోట్లు పెడితే కొత్త చెరువే అవుతుంది. అలాంటి పరిస్థితి ఆ విధంగా చూసేది ఉంటే మనం ఈ రోజు దాన్ని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు కేవలం 4 వాళ్ళు మట్టి వేసి నీళ్ళు వచ్చినాక మట్టి ఎక్కడ కొత్త వస్తుంది? ఒక్క ఏరి ఉంటే ఒక మండలంలో 15-20 చెరువులు ఉంటే ఎన్ని చూస్తాడు? వాళ్ళు అస్పెక్ట్లను పెట్టుకొని వచనాల లెక్కలు వచనాలను పెట్టుకొని కొలతలు చేసి రాసిపారేసి. అయితే ఈరోజు మరి మీరు ఈరోజు మిషన్ కాకతీయ మీద మేము కూడిగదీసే ఇంత దాన్ని కట్టిన కాకతీయుల పేరు ఎక్కడ లేదు. కాకతీయులు ఎక్కడ శిలడ మీద ఎక్కించుకోలేదు వాళ్ళ పేర్లు. కానీ వాళ్ళు వరంగల్ జిల్లాలో ఈ రోజు 4.5 లక్షల ఎకరాలు ఉమ్మడి జిల్లాలో రైతులు కాకతీయులు కట్టిన చెరువుల కుంటల మీద మూసుకపోయిన భూము, ఆక్రమించిన భూమి కూడా ఇంకా సాగవుతున్నది. అంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. బీహార్ రాష్ట్రం కూడా 18% నిధులు కేటాయిస్తుంది తన బడ్జెట్ లో. అదేవిధంగా రీసెంట్ గా ఢిల్లీ ప్రభుత్వం 24% నిధులు కేటాయించింది. విద్యారంగాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోతూ వాళ్ళ కార్పొరేట్ శక్తులను ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. మన దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెల్లమెల్లగా విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ విద్యారంగాన్ని తప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని
విద్యారంగంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులుగా మేము భావిస్తున్నాం. మనం దీనికి ఒక ముఖ్యమైన సలహా చేసి ముగిస్తా సార్. అయితే విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి కొఠారి కమిషన్ చెప్పినట్టు 30% నిధులు కేటాయించాల్సిన అవసరం విద్యారంగానికి ఉన్నది. తర్వాత విద్యారంగంలో ఉన్న ముఖ్యమైన లోపం ఏం జరుగుతుందంటే పర్యవేక్షణ పోస్టులు అస్సలే నింపుతలేరు. పర్యవేక్షణ పోస్టులు అంటే మన రాష్ట్రంలో 500 MAOలు మండల విద్యాధికారుల పోస్టులు 500 ఖాళీలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నది. పేద పిల్లలకు చదువుకునే పాఠశాలలో ఇంత ఉంటే కార్పొరేట్ శక్తులు విపరీతంగా వారి ఫీజులు పెంచేసి వాళ్ళకి అందలేని పరిస్థితి ఉన్నది. గురుకుల పాఠశాలలు పెట్టి ఈ రోజు 1,00,000-2 లక్షల మంది పిల్లలకి న్యాయం చేయగలుగుతున్నది గవర్నమెంట్. అందులో కూడా సరైన సౌకర్యాలు లేవు. వాటిలో అన్ని కాంట్రాక్ట్ పద్ధతినే ఉపాధ్యాయులను పోస్టింగ్ తీసుకుంటున్నారు. మరి మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ పాఠశాల ఉన్న పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ పాఠశాలలు మన రాష్ట్రంలో ఉన్న వాటిలో 12.5% స్కూళ్లలో ఇప్పటి వరకు ఏక ఉపాధ్యాయ టీచర్లు మాత్రమే ఉన్నారు. అంటే ఒకటే సింగిల్ టీచర్ తోటి ఉపాధ్యాయ పాఠశాలలు ఇంకా నడుస్తున్నాయి. మరి నాణ్యమైన విద్య ఏ విధంగా పేద పిల్లలకు అందుతుంది అని మనం ఈ జాగో తెలంగాణ జరగదు. థింక్ దట్స్ ఫండమెంటల్. అది నాన్ నెగోషియబుల్. వాడు ఇట్లా ఎమోషనల్స్ వద్దు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోని జాగో తెలంగాణ అది నా ఫస్ట్ పాయింట్. ఈ 3 రోజులలో ఒక 3 స్టడీస్ వచ్చింది. SEQI స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ అని నీతి ఆయోగ్ స్టడీ. దాంట్లో పెద్ద రాష్ట్రాలన్నింటిని ఒక గ్రూప్ చేసింది. 20 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు. 20 రాష్ట్రాల్లో మనం 18వ స్థానంలో ఉన్నాం. 18 అంటే కింద ఇంకా 2 ఉన్నాయి, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. ఇమాజిన్ ఈ 18వ ర్యాంకు ఒక 300-400 పారామీటర్స్ తోని విద్యా వ్యవస్థకు ర్యాంక్స్ వేసింది. ఒక ర్యాంక్ కాదు. చదువు ఎంత వస్తుంది, పదాలు చదువు వస్తుందా రాదా, ఇష్యూస్ హ్యూమన్ ఫేసింగ్. ఆర్ యూ ఫైటింగ్ విత్ కేసీఆర్ అంటే ఇవి ఫైట్ చేస్తే కేసీఆర్ తో ఫైట్ చేసినట్టే అనేది ఎక్కడ రావాలి తెలివి మనందరికీ అనేది నాకు డౌట్. నాకు అందరం మనం ఈచ్ వన్ కేసీఆర్ తో ఫైటింగ్ లాగా అనిపిస్తుంది నాకు మాట్లాడుతుంటే. కానీ దట్ సార్ చెప్పినట్టుగా దట్ లాస్ట్ చైల్డ్ కోసం యుద్ధం చేస్తే కేసీఆర్ తోని యుద్ధమే. గట్టులో ఒక్కటే టాయిలెట్ 30 మంది 40 మంది గర్ల్స్ వరుసగా నిలబడ్డారు వాళ్ళ వంతు కోసం. ఇది అవమానం కాదా తెలంగాణ పిల్లలకు? ఇంతకన్నా ఎక్కువ అవమానం కాదు. యాక్చువల్ జాగో తెలంగాణ ఆ ఊర్లో ఉండాలి. నెక్స్ట్ డే ఉంటుందా ఉండదా అనేది తేలాలి. నాకు నేను పిల్లలతో పనిచేస్తాను కాబట్టి ఇదంతా ఈ పిల్లలు ఏంటంటే ఆయన అనొచ్చు. లేదు పిల్లలతో పనిచేస్తేనే తరతరాలుగా ముందు తెలంగాణ కోసం పనిచేసినట్టు, పిల్లలతో ఆలోచిస్తేనే ముందు తెలంగాణ కోసం పనిచేసినట్టు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో డిసెంట్ వాయిసెస్ ప్రతి గ్రామంలో ఉన్నాయి. జాగో తెలంగాణ వాటిని కనెక్ట్ చేయొచ్చు. అది ఒక చాలా అంటే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం చాలా అర్బన్ ఓరియంటెడ్. హైదరాబాద్ లో ఉన్నాం, 1 కోటి మంది ఉన్నారు. ఇక్కడ కూడా బస్తీలలో పోతలేం మనం. జాగో తెలంగాణ మీకు అండగా ఉంటుంది. జాగో తెలంగాణ మీకు అన్ని వర్గాలు ఉన్నాయి. దాంతోపాటు న్యాయ సహాయం కోసం మీకైతే న్యాయ సహాయంగా ఒక 1000 కోట్లు అవుతుంది నెలకు. సంవత్సరానికి 12,000 కోట్లు. అందులో 10% GST అనుకోండి, లోకల్ ట్యాక్స్ అనుకోండి, సేల్స్ ట్యాక్స్ అనుకోండి, 1200 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు చెమట చుక్కలు. ఎడారి దేశంలో పనిచేసే కార్మికుల చెమట చుక్కలు ఆ ఖజానాకు జమ అవుతుంది. మేము అడిగేది ఏంది? 500 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాయని అని అడుగుతున్నాము నేను సంవత్సరానికి. మీ వార్షిక బడ్జెట్ లో 500 కాదు, లాస్ట్ టైం ఏదో 100 కోట్లు అన్నాడు. ఆ 100 కోట్లు కూడా ఖర్చు చేయాలి. ఎలా ఖర్చు చేయాలో తెలియదు. దానికి ఒక ప్రవాసీ విధానం లేదు, ఒక డిపార్ట్మెంట్ లేదు, NRI పాలసీ లేదు. అంటే ప్రవాసీ విధానం, ప్రవాస భారతీయులకు ఏ రకంగా ఉండాలనే ఒక విధానం కూడా లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ప్రతి శవపేటికకు ఒక NOC ఇస్తారు. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ టు ట్రాన్స్పోర్ట్ ద కొఫిన్ అని చెప్పి ఆ డెడ్ బాడీని. అట్లా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇవాళటి వరకు 1261 సర్టిఫికెట్లు తెలంగాణకు ఇచ్చారు. తెలంగాణ పల్లెలకు
1261 శవపేటికలు వచ్చినాయి. ఇవి కాకుండా కూడా కొంతమందిని మత విశ్వాసాల ప్రకారం గల్ఫుల్నే ఖననం చేయడం జరిగింది. గుర్తు తెలియని శవాలుంటే అక్కడే పాతి పెట్టడం జరిగింది. అయితే వీళ్లకు ₹1 కూడా ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ చేయలేదు. గతంలో ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళకు కేస్ టు కేస్ బేసిస్ లో ₹1,00,000 మృతధన సహాయం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ₹1 కూడా ఇవ్వడం లేదు. అయితే ఈ గల్ఫ్ సమస్యను అసలే పట్టించమనేటువంటి రంగం విద్యారంగానికి సంబంధించి ఇక్కడ రామ్మోహన్ గారు, వెంకటరెడ్డి గారు ఆల్రెడీ చక్కగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి దానికి కొనసాగింపుగా, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాము, దీని భవిష్యత్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి ఆ రంగంలో జరుగుతున్నటువంటి లోపాలు ఎట్లా ఉన్నాయి, మనం మన జాగో తెలంగాణ ద్వారా దాన్ని మనం ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనేటువంటి అంశం గురించి ఒక 2 మాటలు మాట్లాడి, ఎందుకంటే సమయం కూడా కీలకం కాబట్టి అందరికి అవకాశం రావాలి కాబట్టి. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కగొట్టేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వస్తే మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తాయి, అటు సర్వీస్ రంగంలో కూడా ముఖ్యంగా 50% ఉన్నటువంటి సర్వీస్ రంగంలో, బ్యాంక్ రంగంలో అయితే ఇతరత్ర మంచి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి దానికోసం అందరం కూడా ఆ రోజు ఉద్యోగం చేసాం. దాంట్లో భాగంగా నిజంగా కూడా ఎక్కడ డిఫాల్ట్ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనము తెలంగాణ వచ్చిన తర్వాత రెక్టిఫై చేసుకుంటాం అన్నమాట. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి అంశాన్ని రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నిజంగా కూడా ఉద్యోగాలు రావాలనేటువంటి అంశంలో తీసుకున్నట్లయితే ప్రభుత్వంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇద్దరు కూడా సరి అయినటువంటి విద్య అందుతుందా? రేపు వాళ్ళను వీళ్ళను ఇద్దరిని కలిపి ఒకే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే వీళ్ళకి ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళకు ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విద్య కరెక్ట్ గానే ఉన్నదా? ఆ అంశం దిశగా మరి ప్రభుత్వం ఎందుకు మరి చర్చ చేయడం లేదు? విద్యావేత్తలు ఎంతో మంది నిజంగా కూడా తెలంగాణకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా వారి యొక్క ఆలోచనల మేరకు మనం ఈ తెలంగాణ తెచ్చుకున్నాం కదా. మరి రాబోయే మన బిడ్డల విషయంలో మనం ఏం ఆలోచన చేస్తున్నాం? ప్రభుత్వం ఏమంటుందంటే మేము కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టినామని, దాని మీద ఒక సరైన అవగాహన కానీ సరైనటువంటి ఏం కానీ ఉండకుండా తెలుగు మీడియానికి సంబంధించినటువంటి టీచర్లతోటే మరి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి విద్యను ఇవ్వడం, అంటే వాళ్ళలో ఎమినెంట్ లేదని కాదు నేను ఇక్కడ, కానీ నిజంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెడుతున్నప్పుడు ఆ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయా? ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి టీచర్ల రిక్రూట్మెంట్ అనేటువంటిది ఎంతవరకు జరుగుతున్నది? ప్రైవేట్ సంబంధించినటువంటి వాళ్ళనే మేము మాడిఫై చేసి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి చెప్పిస్తున్నమాట. అది నిజంగా మరి ఆ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులతో వీళ్ళు రేపు రానున్నటువంటి రోజుల్లో కాంపిటీటర్స్ రాగలుగుతారా అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఈ జాగో తెలంగాణ అందరూ కూడా మేధావులు ఉన్నారు కాబట్టి ఆలోచించాల్సినటువంటి నిజమైన అంశం. రెండోది, నిజంగా కూడా 119 కాన్స్టిట్యూయెన్సీకి మన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు KG to PG అనేటువంటి ఒక అంశాన్ని పెట్టడం నిజంగా కూడా మా అందరికి చాలా సంతోషమైనటువంటి అంశం. నిజంగా కూడా ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి పిల్లలు కూడా LKG, UKG, నర్సరీ చదువుతారు, మంచిగా చదువుతారు, మంచి పిల్లలు అవుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి అంశాన్ని KG to PG అంశాన్ని ఇచ్చినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం నిజంగా కూడా. అయితే 119 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కి 119 గురుకులాలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేటప్పటికి ఏం ఆలోచన చేస్తాం? 119 పాఠశాలలు చదివినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ పోయేటప్పటికి ఇంటర్మీడియట్ లో వాడు ఎక్కడ చదువుకోవాలి? మరి అక్కడ ఇంటర్మీడియట్ లో ఆ పిల్లలకు నిజంగా ఆ స్థాయికి సంబంధించిన 119 ఇన్స్టిట్యూషన్స్ లో వచ్చినటువంటి పిల్లలకు ఇంటర్మీడియట్ లో మరి ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతున్నాయా అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం, సమయం ఇదే. మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనకున్న సమయం తక్కువ కాబట్టి నేను కూడా కేవలం ఒక్క అంశం గురించే మాట్లాడదలుచుకున్నా. ఇందాక వెంకటరెడ్డి సారు, రామ్మోహన్ గారు, ఇంకా రాజేష్ గారు వీళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. వేణుగోపాల్ గారు ఇరిగేషన్ గురించి కూడా మాట్లాడారు. కాబట్టి ఇంకొక అంశాన్ని తీసుకుందాం. మనం తెలంగాణ ఉద్యమం పుట్టింది తెలంగాణ రాష్ట్రం కోసం, మనమందరం కలిసి కొట్లాడిన దానికి ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం. మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన నియామకాలు మనకు కావాలి అని. కాబట్టి ఇప్పుడు నేను ఆ 3 అంశాలలో నియామకాలు అనేటువంటి అంశాన్ని తీసుకోదలుచుకున్నాను. ఒకసారి ఉద్యోగాల పరిస్థితి ఏంటి తెలంగాణలో అని చర్చించుకునే ముందు తెలంగాణ రాకముందు ఏంటి అనేటువంటిది కూడా మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక 48 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది.
హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన తర్వాత, హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంగా మారిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో కూడా అప్పుడు ఉద్యోగ నియామక ప్రక్రియ అనేటువంటిది మొదలుపెట్టింది. ఆ ఉద్యోగ నియామక ప్రక్రియ జరిగినప్పుడు ఏం జరిగేదంటే, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఉర్దూ మీడియంలో మాత్రమే చదువుకునే వెసులుబాటు మనకుంది. ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళే అప్పుడు ఉద్యోగాలకు అర్హులు. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా అయిపోయినప్పటికీ ఉద్యోగాలకు అర్హత ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు హైదరాబాద్ రాష్ట్రంలో కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా ఒకరు. ఆ టైంలో అప్పుడు ఉద్యోగం తెచ్చుకున్నవారు. ఆ తర్వాత హైదరాబాద్ సంపన్నమైనటువంటి రాష్ట్రం కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మాకు ఉండేటందుకు అసెంబ్లీ బిల్డింగ్ లేదు, పండేటందుకు ఇల్లు లేదు, ఈ ఆంధ్ర ప్రాంతాన్ని నమ్ముకుంటే మనం ఏం చేయలేము కాబట్టి హైదరాబాద్ లో కలిస్తే మనం అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా మనం షేర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం కలిసినాక 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డది. అక్కడి నుంచి షురువైంది మన ఉద్యోగాల విషయంలో మనకు జరిగినటువంటి అన్యాయం అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యోగ నియామక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పొందిన వాళ్ళంతా కూడా జాబ్లో జాయిన్ అయినామని వెళ్ళిపోయారు. పాపం వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నిటిని పట్టుకోండి పోతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇదంతా మాకు సంబంధం లేదు, మీకు నౌకర్లు వచ్చినాయి హైదరాబాద్ రాష్ట్రంలో, మీకు హైదరాబాద్ రాష్ట్రంలో నౌకర్లు వచ్చినాయి కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎవరిని అడుక్కుంటారో దిక్కున్న కాడ అడుక్కోండి, లేకపోతే హైదరాబాద్ రాష్ట్రంలో ఎవరు ఉన్నారో వాళ్ళని అడుక్కోండి అని. అప్పుడు ఏమైంది, మనోళ్ళందరి నౌకర్లు పోయినాయి. కొత్తగా ఒక రూల్ ఏం తెచ్చిపెట్టిందంటే, ఇంగ్లీష్ లో చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఎగ్జామ్ పేపర్లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఏం చేస్తారంటే పరీక్షలు మొత్తం ఇంగ్లీష్లో పెట్టడం షురూ చేసింది. ఫస్ట్ తరం మొత్తం తెలంగాణలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అప్పుడు కోల్పోయింది. అందులో జయశంకర్ సార్ కూడా అప్పుడు నౌకరు పోయింది. సారే స్వయంగా చెప్పినటువంటి విషయం ఇది. అక్కడ స్టార్ట్ అయితే మన ఉద్యోగాలలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం. 1వ తరం అయిపోయింది, 2వ తరం అయిపోయింది, 3వ తరం వరకు కూడా అప్పుడు నియమించబడ్డటువంటి ఆంధ్ర ప్రాంత హయ్యర్ గ్రేడ్ ఎంప్లాయీస్ కూడా ఎవ్వరు తెలంగాణ వాళ్ళను ఆ దరిదాపులకు కూడా రానియక నియామకాలలో మనకు అన్యాయం జరిగింది. అందుకే వలస నాయకులను వెళ్ళగొడితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పి మనం ఉద్యమంలో నియామకం అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం. 2014 జూన్ 2వ తారీఖు వరకు ఉన్నటువంటి చరిత్ర ఇది. మనకు ఉన్నటువంటి సమాచారం వేరు. మరి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉద్యోగాల పరిస్థితి లేదు. మన ఉద్యమ ట్యాగ్ లైన్ నిజంగా ఇక్కడ నిలబడ్డదా లేదా? ఆ రోజు ఉద్యమంలో వేల మంది, లక్షల మంది నిరుద్యోగులంతా కూడా తెలంగాణ వస్తే మా నౌకర్లు మాకు వస్తాయని ఉద్యమం చేసిన వాళ్ళంతా ఇవాళ ఉద్యోగాలలో ఉన్నారా లేకపోతే రోడ్ల మీద ఉన్నారా అనేటువంటి చర్చించుకోవాల్సినటువంటి అంశం. తెలంగాణ వచ్చినాక ఏం చేసిండు, టీఎస్పీఎస్సీని పెట్టిండు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ టీఎస్పీఎస్సీ పెట్టినాక టీఎస్పీఎస్సీ ద్వారా కొన్ని ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీతో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ బోర్డ్, పంచాయతీరాజ్ సెలక్షన్ కమిటీ, సింగరేణి రిక్రూట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, గురుకుల స్కూల్ రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఇట్లా అనేకమైనటువంటి విభాగాలు కూడా రిక్రూట్మెంట్ చేస్తాయి అని చెప్పారు. తెలంగాణ రాకముందు స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క పెన్ స్ట్రోక్ తోటి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామయ్యా మీకు అని చెప్పి అందరినీ రెచ్చగొట్టింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీఎస్పీఎస్సీ పెట్టి ఒక్క కాల్ చేసింది, ఒక్కటే కాల్ నిరుద్యోగులకు. ఏంటిది, 1 టైం రిజిస్ట్రేషన్ అనేటువంటిది మీరు చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు మీ అర్హతను బట్టి ప్రతి ఉద్యోగంలో కూడా మేము మొత్తం నోటిఫికేషన్లు ఇస్తాం, మీకు జాబ్స్ ఇస్తామని చెప్పి 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే టీఎస్పీఎస్సీలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో తెలుసా? తెలంగాణలో 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొట్లాడుతుంది అనేది నా ఇండివిజువల్ హామీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కేరళ, తమిళనాడులో ఇస్తున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలు ఏదో దాంట్లో 80% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు మీడియా మిత్రుల గురించి చెప్పింది కాబట్టి మీడియా ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. వారికి జాగో తెలంగాణగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా మీకు అండగా ఉంటాయి.
రేపు అవసరమైతే పత్రికా కార్యాలయంలో మనం న్యూస్ రాయకపోతే ఇక్కడ ఇంత పెద్ద సమావేశం జరుగుతుంది. రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక విషయాలు చర్చలకు వస్తున్నాయి. ఎవరి ఒత్తిడిలకు తలకి ఈ న్యూస్ ప్రజలకు అందజేయకపోతే ఆ కార్యాలయం ముందు మేము కూడా వచ్చి ధర్నా చేస్తాం. దానికి ఏమంటాం, దానికి సంబంధించి ప్రజలను కూడా చైతన్యవంతం చేసి, ఎందుకంటే ఈ ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నప్పుడు, మీ యాజమాన్యాలు వాళ్ళకు అండగా ఉంటున్నప్పుడు మీరు కూడా కలం బట్టి బయటికి రావాలి. వాళ్ళని వ్యతిరేకించడానికి మేము మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చారు. వారు మాట్లాడే ముందు మరి ఉద్యమ నాయకులు, పాత్రికేయ సోదరులు, సీనియర్ పాత్రికేయులు కబ్బర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నారు. హాజరైనటువంటి ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తూ, మనమందరం బేసిక్ గా ఒక అంశాన్ని మిస్ అవుతా ఉన్నాం. ఇక్కడ ఆ అంశాన్ని పట్టుకుంటే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదు. అంశం ఏంటంటే, ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకసారి ఒక వర్షం పడుతుంటే ఛాయ్ తాగడానికి ఒక డబ్బా దగ్గరికి పోతే, ఎందుకు జహీరాబాద్ సంబంధించినటువంటి ఒక అవ్వ 80 సంవత్సరాలు అవ్వ ఛాయ్ అమ్ముకుంటూ అడిగింది, బిడ్డ మీరు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అంటే, ఎందుకు లొల్లెందుకు, పోలీసులు ఎందుకు, కొట్టుడు కంటే ఇట్లా తెలంగాణ కోసం చేస్తున్నామమ్మా అంటే, పక్కన ఇంకొక చాలా సమస్యలు వస్తున్నాయి, మాకు అక్కడ అసలు పని చేయలేక మేము దుబాయ్కో బొంబాయికో పోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఈ తెలంగాణ వాళ్ళు పోతారా సార్ అని అడిగిండు. ఏ పొట్టగూడు కోసం వచ్చిన మనకు పరిశ్రమ లేదు కదా, పొట్టగొట్టడం వచ్చిన పరిస్థితి కాబట్టి వాడు ఓడవాడు ఈడనే ఉంటాడు అని చెప్పింది. వాడు ఓడ పొట్టపని కూర్చోమని సార్ నాకు అని చెప్పిండు. అనేమనంటే పొట్టగూడు కోసం వచ్చినంత పరిశ్రమ లేదు, పొట్టగొట్టడంతో పరిశ్రమ అంటారు కదా సార్. నా పొట్టగొట్టేది వాడే కదా, నా పొట్టగొట్టడంతో నేను కొట్లాడతా కదా. మరి కేసీఆర్ పొట్టగొట్టడంతో కేసీఆర్ కొట్లాడతాడు, జిడ్డబాబు కృష్ణ పొట్టగొట్టడంతో జిడ్డబాబు కృష్ణ కొట్లాడతాడు. మరి నా పొట్టగొట్టేది వాడే కదా, వాంతో కొట్లాడాలి. మరి మీరు నాకు వాంతో కొట్లాడాలని మద్దతు చేయకపోయిన తర్వాత నీ ఉద్యమం ఎందుకు అని చెప్పాడు. ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ గమనించండి, ఆంధ్ర కారులో ముళ్ళు ఇరిగితే పంటితో తీస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పింది. నువ్వు కాళ్ళ ముళ్ళు ఇరిగితే పంటితో తీసావో లేకపోతే కాలు నాలుగుతో నాకుతావు, మాకెందుకు సంబంధం? నీ ఓట్ల కోసం చేస్తున్నటువంటి రాజకీయంలో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ఏమన్నా మారిండ్రా, రాజకీయ నాయకులు ఏమన్నా మారిండ్రా? ఇక్కడి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా ప్రత్యేక ఉపాధి అవకాశాలు ఏమైనా మెరిగినాయా? ప్రత్యేక విద్యా అవకాశాలు ఏమైనా మెరిగినాయా? ఏవి జరగనప్పుడు మనం తెలంగాణ వస్తే 1,00,000 ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం. 1,00,000 ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అనుకున్నాం? ఇక్కడ అక్రమంగా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతే మిగతా ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. మరి ఏమైంది? ఎవరైనా ఒక్కడైనా వెళ్ళిపోయిందా? అభినందిస్తున్నాను. ఎందుకు అభినందిస్తున్నానంటే, ఇవాళ తెలంగాణలో రాజకీయ పార్టీలు బలహీనపడుతున్నాయి అన్నకన్నా బలహీనపరుస్తున్నారు. ఇవాళ ఎవరు ఎక్కడ గెలిచినా చివరికి చేరేది కాశీకే. సో అందువల్ల రాజకీయ పార్టీల పైన ప్రజల విశ్వాసం పోతుంది. నేను ఎవరికి ఓటేసినా మళ్ళీ అక్కడే చేరుతారు కదా. ఇక పౌర సమాజం తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక అద్భుతమైన గలాన్ని వినిపించింది. పౌర సమాజం తరఫున మేధావులు అద్భుతమైన గలాన్ని వినిపించారు. ఇందులో అత్యధికులు ఇవాళ అధికారంలో భారతీయులు. ఇంకెవరన్నా మిగిలిన అంటే అందులో చాలా మంది అక్కడ అధికారం లేక మిగిలిన వస్తే పోతుంది. ఇది ఇవాళ పరిస్థితి. అనుభవాలు ఉదాహరణతో మనకు తెలుసు. మొదట్లో ఒక్కొక్కరు పదవస్తున్న కొద్ది మౌనం మాట నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటారు అందరు, సరే మీరు ఎమ్మెల్సీగా ఏం చేశారు, ఢిల్లీ యూనివర్సిటీలో ఒక సాధారణ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, వైస్ ఛాన్సలర్ తీసుకోవచ్చు కదా అంటే 2 ఏళ్ళు నేను నోరు మూసుకొని ఉండాలా అన్న. నాకే అవసరం లేదది, నేను 2 ఏళ్ళు నోరు మూసుకొని ఉండడానికి నాకెందుకు పదవులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఒక తెలంగాణ సివిల్ సొసైటీ రైట్ చేయాలి. ఎందుకు రైట్ చేయాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు శాసన మండలిలో నేను ఒకటి మాట్లాడాను. మీకు అది ఇప్పటికి కూడా చాలా టీవీ ఛానళ్ళ, యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి. అప్పుడు ఒక మాట చెప్పాను, తెలంగాణ ఒక రాజకీయ భౌగోళిక స్వరూపం కొరకు పోరాటం కాదు, ఏదో ఒక రాష్ట్రం ఏర్పడుతుంది కాదు, ఒక అన్ని అంశాల్లో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనేది మనం నిరూపించాలి. ఇవాళ తెలంగాణ చాలా గొప్ప రాష్ట్రం, ధనిక రాష్ట్రం. తెలంగాణలో రైతు బంధం అని చేస్తున్నాం,
ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా 2000 ఎక్కువ వైఎస్ఆర్ భరోసా అమలవుతుంది. ఇక 10,000 అయితే 12,500. ఇక్కడ రైతు బీమా అమలు చేస్తున్నాం, ఆడ వైఎస్ఆర్ బీమా అమలు చేస్తున్నాం. ఇక్కడ కళ్యాణ లక్ష్మి అమలు చేస్తున్నాం, అక్కడ అమలవుతుంది. ఇక్కడ కాళేశ్వరం కట్టిన ఆడ పోలవరం కట్టుకున్నాం. ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ కట్టిన ఆడ పట్టిసీమ పూర్తయింది. ఇక్కడ ఉద్యోగాల కన్నా అక్కడ ఒక్క దెబ్బకే జగన్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసారు. అందువల్ల ఇక తేడా ఏంటి మరి? ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, ఆడ విలీనం అయిపోయి ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఇలాంటప్పుడు క్వశ్చన్ ఏమవుతుందంటే మరి తెలంగాణ కాంట్రాక్ట్ తేడా ఏంటి? అప్పుడు ఇంకా అమ్మ ఆడ ఇంకోటి ఎక్స్ట్రా ఉంది, అమ్మ ఒడి ఇంకో ఎక్స్ట్రా ఉంది, ఆటోలకు క్యాబ్ డ్రైవర్లకు 10,000. ఇప్పుడు అక్కడ ఎలా ఉందంటే కూర్చుంటే 10,000, నిలబడతాయి 20,000, పండుకుంటే 30,000, ఏం చేయకపోతే 40,000. ఇప్పుడు అది పరిస్థితి అక్కడ. మరి ధనిక రాష్ట్రం కాదు, మనకన్నా పేద రాష్ట్రం. మరి ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల ఈ సంక్షేమ పథకాల కొరకే తెలంగాణ ఉద్యమం జరిగితే రాజశేఖర రెడ్డి పాలన ఇంతకన్నా జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా చాలా బ్రహ్మాండమైన పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీ రీయింబర్స్మెంట్ కానీ. అందువల్ల సంక్షేమ పథకాలతో కాదు తెలంగాణ ఒక రీడిజైనింగ్, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే రీ ఇంజనీరింగ్, ప్రతి అంశంలో రీ ఇంజనీరింగ్ కావాలి. అందువల్ల జాగర్ తెలంగాణకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సమయం లేదు కనుక ఒక మేధో మదనాన్ని మొదలుపెట్టి ఒక్కొక్క రంగాన్ని తీసుకుంది. ఇన్ని రంగాలు మాట్లాడితే కష్టం, ఇంతమంది ఉపన్యాసకులు ఉంటే కూడా కష్టం. ఒక నిర్దిష్టమైన కార్యాచరణ అంటే ఒక కౌంటర్ నరేటివ్ లేకుండా సమాజాన్ని మొదలెచ్చేలేము. అందులో తెలంగాణ సమాజంలో ఒక రకమైన నిస్సత్వం, ఏదో వచ్చింది కదా రాష్ట్రం, ఎంతో కొంత చేస్తాడు కదా, అంతకుముందు అంతా చేసిండ్రా, ఏదో మనోడే కదా అనేది. అందువల్ల మీరు ఒక ఆల్టర్నేట్ అప్రోచ్ ప్రతి రంగం, ఇప్పుడు విద్యారంగం ఉంది, ఏం చేస్తాం, ఉపాధి రంగం ఉంది. ఇప్పుడు రాణి రుద్రగా చెప్పారు, నేను ఇది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కేసీఆర్ సమక్షంలో చెప్పాను, మీరు 5-6 పనులు చేయండి సార్ అన్నాడు. ఒకటి, తెలంగాణలో ప్రజల అవసరాలు ఏంటివి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని కావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని అనేది ఎలా డిసైడ్ చేస్తాము? తెలంగాణ బిడ్డలు ఎంతమంది చదువుకోవాల్సి ఉంటే అంతమంది టీచర్లు కావాలి, నాకు 5,000 టీచర్లు కావాలి, లెక్క ఎట్లా వస్తాయి? తెలంగాణలో రోగులు ఎంతమంది ఉంటే నర్సులు అంతమంది ఉండాలి, ఎక్కడ తెలంగాణలో రోగులు ఎంతమంది ఉంటే అంత డాక్టర్లు కావాలి. అందువల్ల తెలంగాణ ప్రజల అవసరాలకు తగినట్టుగా ప్రభుత్వ సేవలు అందాలంటే ఎంతమంది ఉద్యోగాలు అవసరమో, ఉద్యోగులు అవసరమో ఒక శ్వేతపత్రం వెంటనే వీళ్ళందరినీ రిక్రూట్ చేయమని నేను కూడా అన్నాను. కొంత సమయం తీసుకున్నాను. కానీ సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక 1 టైం రిక్రూట్మెంట్. తెలంగాణ వచ్చినందుకు మీరు ఉద్యోగులకు ఇంప్లిమెంట్ ఇచ్చారు, అలాగే తెలంగాణ నిరుద్యోగులకు ఒక మెగా నోటిఫికేషన్ ఇచ్చి 1 టైం రిక్రూట్మెంట్ చేయండి. ఇది 2. 3, అందరికీ ఉద్యోగం ఇవ్వలేదు, కానీ ఇంతకుముందు రుద్రమగా చెప్పినట్టు అందరికీ శిక్షణ ఇవ్వచ్చు. ప్రతి బిడ్డ ఇవాళ అశోక్ నగర్ లో తెలంగాణ రాకముందు 50,000 కట్టాడు గ్రూప్ 1, ఇప్పుడు 70,000 కట్టాడు. ఏం తేడా వచ్చింది? మరి అశోక్ నగర్ లో 50,000 కట్టడానికి తెలంగాణ కొనుక్కుంటాడు. నేనేమన్నా అంటే మీరు అందరికి ఉద్యోగం ఇవ్వలేరు, అందరికీ శిక్షణ ఇవ్వలేరా? ఒక 10-20 కోట్లు ఖర్చు పెట్టండి, నేను బాధ్యత తీసుకొని చేసి పెడతాను, నాకు ఏ పదవి వద్దు, అదనంగా వేతనం వద్దు. ఇది శాసన మండలిలో సాక్షాత్ కేసీఆర్ ముందు. ఇది కండిషన్ కూడా చెప్పి నాకు పదవద్దు, ఎందుకంటే పట్టభద్రులు 2 సార్లు ఎమ్మెల్సీగా వెళ్ళుకున్నా కన్నా పెద్ద పదవి నేను ఇయ్యరు, అందువల్ల డబ్బులు వద్దు, నాకున్న ఆదాయం సరిపోతుంది, మేము ఫ్రీగా చేసి పెడతాను. వాస్తవానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పలకాల్సిన ప్రయత్నం కూడా చేశారు, అభినందించాలి. ప్రయత్నం చేసినా కూడా కాలే పని, ఇప్పుడు కూడా కాదు. అలాగే ఒక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం చేసి ఆ సంవత్సరంలో ఖాళీ అయిన ప్రతి వేకెన్సీని ఆటోమేటిక్ గా రిక్రూట్మెంట్ కావాలి. చెయ్యకపోతే ఆ సంబంధిత శాఖ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లీగల్లీ లయబుల్ ఫర్ యాక్షన్, చట్టబద్ధంగా శిక్షకులు. సో ఇలాంటి ఒక ఎకనామిక్ క్యాలెండర్ పెట్టి ఆ ఏడాదిలో ఖాళీ అయిన కానిస్టేబుల్ ఉద్యోగం కానీ, డిఎస్పీ ఉద్యోగం కానీ, టీచర్ ఉద్యోగం కానీ, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కానీ ఆ ఏడాదిలోనే ఫిలప్ కావాలి. ఈ 5 డిమాండ్లు పెట్టారు. ఇది మీరు చెయ్యండి. తెలంగాణ బిడ్డలు మీరు ఉద్యోగాల కొరకు, నియామకాల కొరకు జరిగిన పోరాటం మెరుగవుతుంది. ఇంతవరకు ముదనష్టపు కాంట్రాక్ట్ విధానం తెలంగాణలో ఎందుకు ఉండాలి అన్నారు. నాకు ఇప్పటి గుర్తు 2014లో మార్చ్ ఆ ప్రాంతంలో, ఫిబ్రవరి మార్చిలో నేను ఇందిరా పార్క్ దగ్గర ఒక 10,000 మందితో ధర్నా చేశాను. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు. అప్పుడు ఈటల రాజేందర్ నా దండేసి చాలా గొప్ప పని ఇది, మా ప్రభుత్వం రాబోతుంది,
మన రాష్ట్రం వస్తా ఉంది, ఇది ఇవంతా ఉండదు అన్న. ఇప్పుడు మా ఆయన దగ్గర పోయి రిప్లైంట్ ఎదుగుతాం అంటే అపాయింట్మెంట్ దొరకదు. మరి వీళ్ళే కదా మద్దతు ఇచ్చింది. నా బ్యాటక్ ఏంటంటే నాకు ఎప్పుడు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తూనే ఉంటాయి. అప్పుడు ప్రతిపక్షాలు, ఇప్పుడు ప్రతిపక్షాలు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు మాట్లాడారు, అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు అడగరు కూడా. మా రుద్రరావు గారు, నాగేశ్వర్ గారు సలహాలు తీసుకుంటారు, నన్ను ఎందుకు సలహాలు తీసుకుంటాండి, ఆమె ఏదో అమాయకత్వంతో అంటుంది, లేదా నాకు ఇది అభిమానంతో అంటాను. అట్లా సలహా తీసుకోరు, ఎందుకంటే ఉన్నది నాకు చెప్పడానికి ఎప్పుడు నచ్చదు. సో ఇది విద్యార్థి. చివరిగా నేను సమయం లేదు కనుక ఇది ఒక్కటే కదా, ఇవాళ ఆర్టీసీ ఇంతకుముందు రుద్రరావు గారు ప్రస్తావించారు. ఆర్టీసీలో నిర్దిష్టంగా ఏం చేయగలం? మీరు యూట్యూబ్ లో చూడండి, 22 నిమిషాల వీడియో ఉంటుంది. ఈ 10 పనులు చేయండి. దానికి ఒకటి యాడ్ చేసి ఈ మధ్య ఒక ఆర్టికల్ కూడా రాస్తాను, నా యాప్ లో ఉంటుంది, మీరు చూడొచ్చు. 11 పనులు చేయండి. మీకు అదన్నీ చెప్పే టైం లేదు కానీ ఒక ఉదాహరణ. ఆర్టీసీకి 720 కోట్ల నష్టం. రోజు పేపర్లో చదువుతుంది, ఏడాదికి 720 కోట్ల నష్టం. ఆర్టీసీ దివాలా తీస్తుంది. మీరు ఎందుకు దివాలా తీస్తుంది? ఆర్టీసీ డీజిల్ పైన 1300 కోట్లు ఖర్చు పెడుతుంది. డీజిల్ పైన ఖర్చు పెట్టే దాంట్లో సగం ట్యాక్స్ అంటే 650 కోట్లు సుమారు. ఇందులో సగం రాష్ట్ర ప్రభుత్వాలు కడుతుంది. అంటే ఒక డీజిల్ పైన కడుతున్న ఎక్సైజ్ సుంకమే ఆర్టీసీ 300 కోట్లు ఖర్చు పెడుతుంది. అంటే 720 కోట్ల నష్టాలు 300 కోట్లు ఉంటే కదా. మరి ట్యాక్స్ వేయకూడదు అంటారు. మీరు స్కూళ్ళ మీద ట్యాక్స్ వేస్తున్నారు, హాస్పిటల్ మీద ట్యాక్స్ వేస్తున్నారు, వాటిని ట్రాన్స్పోర్ట్ కూడా అదో ప్రజాస్వామ్యం కదా. ఇక 250 కోట్లు 160 ట్యాక్స్ పెడతారు, 290 కోట్లు, 150 కోట్లు జిఎస్టీ కడుతుంది టైర్ల పైన అన్నింటిపైన. అంటే ఈ ఒక్క ఏడాదిలో తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి 740 కోట్ల పన్ను కడుతుంది. నష్టం అయితే 720 కోట్లు. మీరు ఇది ఒక్క లెక్కనే చెప్పి ఇంకా నీకు 100 లెక్కలు చెప్పదు. పోనీ ఆర్టీసీ ఉద్యోగుల ఎఫిషియన్సీ తగ్గిందా? మీరు ఎందుకు ఆర్టీసీ చెప్తున్నా అంటే సకల జనుల శ్రమలో ఆర్టీసీ ఉద్యోగుల కృషి చిన్న విషయం కాదు. ఆర్టీసీ సింగరేణి సమ్మె జరిగి ఉండకపోతే కేంద్రం తెలంగాణ ఇచ్చేదే కాదని అన్నారు. ఎందుకంటే తెలంగాణ కాన్స్టిట్యూట్ అయిపోతుంది కదా. మీరు ఇక్కడ ఏం కొట్లాడినా యూనివర్సిటీలో హాస్టల్లో మీటింగ్ పెడితే ఢిల్లీలో హోమ్ మినిస్టర్ తెలుస్తుందా? వారితో కలిసి కూర్చొని ఈ పేరు పెట్టే విషయంలో కూడా అందరికీ మరి మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా అందరికీ అప్పీల్ చేసినప్పటికీ రకరకాల పేర్లను అందరూ గుర్తించారు. సార్ స్పష్టంగా ఒక మాట చెప్పిండు, చెప్పొచ్చా సార్? జన్మత్వం ఇట్లా ఉంటే మళ్ళా వేదికలు, సంస్థలు ఇవన్నీ మళ్ళా రాజకీయ సంస్థలు లాగా ఉంటాయి. మీ ఆలోచన రాజకీయేతర సంస్థ నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా వేదిక ఉండాలి కానీ ఏదో ఉత్పత్తి వేదికగా చేసి జనంలో ఉపయోగం ఉండదు. మీకు ఇష్టం అనుకుంటే జాగో తెలంగాణ కాదు, జాగోరే కానీ జాగో తెలంగాణ పెట్టండి, ప్రజాభిప్రాయ స్వీకరణ ఏంటి దాన్ని అది అందరిని ఆకర్షించుకునే విధంగా ఉంటుంది, ప్రజలను చైతన్యవంతం చేసే ఉంటుంది. అన్న తర్వాత వారి సూచనలన్నీ కూడా మరి కమిటీ ముందు పెట్టినప్పుడు అన్ని పేర్లలో మరి జాగో తెలంగాణకే ప్రాధాన్యత వచ్చిన తర్వాతనే ఇది అనౌన్స్ చేయడం జరిగింది. చాలా విషయాలు చర్చించారు సార్, చాలా విషయాలు చెప్పారు. తప్పకుండా వారందరూ వారి ప్రొఫెసర్ మా డాక్టర్ గారితో పాటు ఇంకా మేధావులందరితో మరి పండగ వెళ్ళగానే మా కమిటీ అంతా కూర్చుంటుంది. నిర్దిష్టమైన ప్రణాళికలను పోదాం. దీంట్లో ఎవరికి ఎలాంటి స్వార్థాలు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఉద్యమకారులం, ఉద్యమం నుంచి వచ్చి కడుపు నొప్పితో తెలంగాణ తెచ్చుకున్నాం. మన బాధలు పోవాలి, మన ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను రక్షించుకునే బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఇప్పుడే మన ముందుకు పెద్దలు మల్కాజ్గిరి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు చెప్తారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారిని మరి వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడే మరి వచ్చారు, మరి టైం ఉందంటే ఇంతవరకు మాట్లాడిస్తాం, లేకపోతే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిస్తాం. మీరు వచ్చే ముందే ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడారు. ముందుగా తెలంగాణ సంస్థ కన్వీనర్, నిరుద్యోగుల పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నది. నేను ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి నేను ఏం అప్పీల్ చేస్తా ఉన్నా అంటే, మీరు నిరుద్యోగ అంశం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోండి. అసలు ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు కల్పిస్తలేదో ఇక్కడ నిరుద్యోగులకు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయి, ఇప్పటివరకు నింపిన ఏందనేది ఇవన్నీ విద్యార్థుల నిరుద్యోగుల మీద చర్చ పెట్టండి. మీకేం సమాచారం కావాలన్నా ఇలా కోదండి అన్నారు. ఆ రోజు నిరుద్యోగ నిరసన పెడితే ఆయన ఇంటి మీద దాడి, కొలుగులో కొట్లాట సభ పెడితే ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు, హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఈ నిరుద్యోగ అంశం మీద
ఆయనతో కలిసి మేము నిరుద్యోగ అంశం మీద కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆయనతో పాటు ముందుకు పోతా ఉన్నాం. మీరు కూడా దయచేసి ఈ నిరుద్యోగ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ పెట్టండి. దానికి సంబంధించిన డాటా మొత్తం మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంపీ అందరికీ నిరుత్సాహంలో ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి కేసీఆర్ మీద ఎట్లా కొట్లాడితే దిమ్మ తిరిగేలా కొట్లాడితేనే ఇలా ఎంపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత కేసీఆర్ బంధువులకు దిమ్మ తిరిగేటట్లయింది. రేవంత్ అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కొట్లాటల గురించి చూస్తుంది తెలంగాణ. అలాగే గాలి ఇన్నయ్య గారికి, అలాగే రౌతు కనకన్న గారికి, మన చెరుకు సుధాకరణ గారికి, మన బెల్లయ్య నాయకన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాల్గొన్న అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాదో తెలంగాణ బాలకృష్ణారెడ్డి అన్న చెప్పినప్పుడు నాకు చాలా ఇది ఒక కొత్త పిలుపుగా ఉందన్న అని చెప్పేసి చాలా సంస్థలు ఉద్యమ సంఘాలు చాలా వచ్చినాయి, కానీ ఆత్మీయ సమ్మేళనం వరకు ఉన్నటువంటి ఒక ఆలోచన రేపు ఫర్దర్ గా ఉద్యమం కంటిన్యూ చేయాలంటే ఒక కొత్త ఆలోచన రావాలి. కొత్త తరం వచ్చింది. తెలంగాణలో చాలా మంది కూడా నిరాశ నిస్పృహతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కదిలించాలంటే ఒక కొత్తగా పేరుగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో జాగో తెలంగాణ అని పేరు చెప్పడం జరిగింది. ఇది అద్భుతంగా ఉన్నది, మేల్కొల్పే అంశంగా ఉన్నందుగా ఈ అంశం మీదనే జాగో తెలంగాణ మీద ఒక 4 లైన్లు రాసుకున్నా. ఈ 4 లైన్లు మీకు వినిపిస్తానని చెప్పేసి మీ అందరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అడుగులకు మడుగొత్తే నేతల రాతలెట్లా మారునంటూ 60 ఏళ్ల పోరాటంలో మడమ తిప్పని వీర యోధులు, గిరిగీసి బరిలో నిలిసినోళ్ళు, తనువును దారా ఓసినోళ్ళు, తెలంగాణ రాష్ట్రమయ్యి కాలుతూ ఉదయించినోళ్ళు, వారి నెత్తుటి త్యాగాలు గుండెకు హత్తుకుంటూ వాళ్ళ ఆశయాల జెండ భుజాన ఎత్తుకుంటూ నడువు దొరగడిలా దోపిడీ నెదిరించ నడువు, బంధించబడ్డది తల్లిరా సంఖ్యలు తెంచా ముందు నడువు. జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ, జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ, జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ. జల్ జమీను జంగలు కై జంగు నడిపిన నేల పైన జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ, జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ. నీళ్ళు నిధులు కొలువుల కై కొట్లాడినం ఆనాడు. ఆనాడు అంటే ఎన్నో రోజులు కాలే, నిన్న మొన్ననే మన కళ్ళ ముందు మనం చేసిన ఉద్యమమే. నీళ్ళు నిధులు కొలువులంటూ కొట్లాడినం ఆనాడు, నీళ్ళు నిధులు కొలువులన్నీ ఆగమయ్యరైనాడు, నీళ్ళు నిధులు కొలువులన్నీ ఆగమయ్యరైనాడు. వలస పాలన వద్దంటూ ఒడిసెలైన మానాడు, వలస పాలన వద్దంటూ ఒలిసెలైన మానాడు. స్వరాష్ట్ర పాలనలో కూడా బానిసలమైనాడు, స్వరాష్ట్ర పాలనలో కూడా బానిసలమైనాడు. కన్నిల నిప్పుడు కత్తులు ఎయ్యలే జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ. కన్నిల నిప్పుడు కత్తులు ఎయ్యలే జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ. ఎట్లా చేయాలి? కారోజు కవితలే ఆయుధం అవ్వాలి జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ. కారోజు కవితలే ఆయుధం అవ్వాలి జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ. అడుగుల్లో అడిగేసి పిడుగులై దుంకాలే, తెలంగాణ బతుకు యుద్ధమే చెయ్యాలి జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ, జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ. జై జమీను జంగలు కై జంగు నడిపిన నేల పైన జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ, జాగో తెలంగాణ, జాగోరే తెలంగాణ, జాగోరే తెలంగాణ. మరో యుద్ధానికి సిద్ధమవుతున్న ఉద్యమకారులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాగో తెలంగాణ ఇంతకుముందు కప్ర ప్రసాద్ అయినట్టుగా జాగో తెలంగాణ బాగో ఎవరు తెలంగాణ ద్రోహులకు బాగో తెలంగాణ వాళ్లకు జాగోగా ఈ సంస్థ నిలబడాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా కామన్ ఎజెండాగా అందరిని ఏకం చేస్తూ ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు అన్నను అభినందిస్తూ, అన్నగారికి అన్న ఇంతకుముందే మా విద్యార్థి ఉద్యమానికి ఆ రోజు నడుము బిగించిన దర్వేల్ అని ఒక మాట చెప్పిండు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరొక ధైర్యం, కుదమసింహం లాగా వచ్చిన
ఎంపీ రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా మా విద్యార్థుల తరఫున అలాగే యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, అయితే ఇక్కడ మేము మాట్లాడుతున్న అంశం ఖచ్చితంగా తెలంగాణ వస్తే మనకి ఏమొచ్చిందని మొన్న ఆత్మీయ సమ్మేళనంలో కూడా మాట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటూ జాగో అంటూ మేలుకొల్పు ఒక సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అన్నాడు, చెప్పిండు. అంటే మేలుకొల్దాం, మనం అందరం మేలుకొల్పాలి, జాగో అంటూ మేలుకొల్పాలి, మన ఊర్లోకి వెళ్ళి మేలుకొల్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం ఒకటి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యంగా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంటే ఒక అంశం మీద అన్న మాట్లాడినప్పుడు కూడా పర్టికులర్ సబ్జెక్ట్ అంటే నేను అనిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ పశు వైద్యం, అసలు పశు వైద్యం అంటే ఏముంటుందని చెప్పేసి దాని మీద నేను మాట్లాడవచ్చిన. తెలంగాణ వచ్చినాక గొర్రెలు బర్రెలు మరి ఇచ్చిండు, గొర్రెలు బర్రెలు కాదు ముందు డాక్టర్లు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మేము కొట్లాడినాం. దానికి రేవంత్ అన్న కూడా అండగా నిలిచిండారు. అన్న మాట్లాడినప్పుడు మేము మాకు మద్దతు తెలిపినందుకు శాసనసభలో, ఇది తెలంగాణ శాసనసభ మండలిలో శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రకటించిన లెక్కలు ఇవి. నేను చెప్పిన లెక్కలు కాదు. ఈ లెక్కలు ఏమన్నాడు, తెలంగాణలో పశుసంపద 1,23,00,000 పశుసంపద ఉన్నదని చెప్పిండు. ఇంత పశుసంపదకు వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం మనం చూసుకుంటే 5,000 పశువులకు ఒక డాక్టర్ ఉండాలి. ఆ లెక్కను చూసుకుంటే ఈరోజు 2,000 మంది వెటనరీ డాక్టర్లు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పశుసంపద శాఖలో ఒక అటెండర్ పోస్ట్ కూడా క్రియేట్ చేయలేదని చెప్పేసి మేము దానికి ఎగ్జాంపుల్ ఉదాహరణ. 2013లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగం, తెలంగాణ నిరుద్యోగం అనే దానికి అస్సలైన ఉదాహరణ పశుసంవర్ధక శాఖ. మాకు అప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి. నాకు డిగ్రీ అయిపోయింది 2013లో. కానీ రాణి ద్రౌపది యొక్క అలాగే బాలకృష్ణారెడ్డి అన్న వీళ్ళందరూ ఉద్యమకారులుగా ఉన్నప్పుడు మేమెందుకు ఉద్యమకారులుగా ఉండొద్దంటూ పీజీలు పిహెచ్డీ చేసినాం యూనివర్సిటీలో. అన్న వాళ్ళందరూ సాక్ష్యం, ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా. మేము పిహెచ్డీ చేసినాక కొత్తగా టీఎస్పీఎస్సీ పెట్టి తప్పుడు తడగల ఉద్యోగాలు ఇస్తూ ఉన్న ఉద్యోగాలను కూడా ఫిలప్ చేయకుండా ఈరోజు అన్ని పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయక. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు కూడా ఈరోజు పశుసంవర్ధక శాఖలో ఒక్క పోస్ట్ కూడా ఇంతవరకు భర్తీ చేయలేదు. ఇలాంటి రాష్ట్రంలో మేము ఇలా నిలబెడుతుంటే పక్కదారులు ఏ విధంగా మా ఉద్యోగాలను పక్కన పెట్టి జీవికే లాంటి ప్రైవేట్ సంస్థకి, ఎందుకంటే అన్న పరిష్కారం కూడా చూపెట్టాలని కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఈ రోజు మా ఉద్యోగాల కోసం మేము అడిగినప్పుడు మా ప్రతిపాదనను పక్కన పెట్టి జీవికే లాంటి ప్రైవేట్ సంస్థకు అప్పనంగా 100 కోట్లను ప్రతి సంవత్సరం 100 కోట్లు ప్రతి 3 నెలలకు వాడి వెహికల్స్ ఉంటుంది. జీవికే అంటే ఏంటంటే దాంట్లో 1962 సంచార పశు వైద్యశాలలు, మొబైల్ వెటర్నరీ క్లినిక్ వాటిని ప్రతిపాదన ఒకటే రోజు దీనికి సంబంధించిన జీవికే సంస్థకు ఒకటే రోజులో రాత్రి 100 కోట్లు రిలీజ్ చేసిండు. కానీ మా ఉద్యోగాలకు సంబంధించిన ప్రతిపాదన మేము పంపిస్తే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఆ ఉద్యోగాలు భర్తీ కాకపోవడం సీఎం గారికి ఆర్ కృష్ణయ్య ద్వారా అలాగే అక్కడ ఉన్న ఎంపీల ద్వారా మేము లెటర్ ఇస్తే సీఎం గారి దగ్గర ఇంతవరకు కూడా ఫైల్ పెండింగ్ లో ఉంది. కానీ మేము కొట్లాడిన ఉద్యోగాలేమో ఆడ పక్కన పెట్టి జీవికే లాంటి ప్రైవేట్ సంస్థకు 100 వెహికల్స్ ఒక్కొక్క చొప్పున ఒక్కొక్క వెహికల్ కు 20 లక్షల నుంచి 30 లక్షలు పెడుతూ ఆ వెహికల్స్ ఈ రోజు ఊరికి ఎక్కడ తిప్పుతున్నాడంటే తాళ్ళల్లా, జగిత్యాల తాళ్ళల్లా, కోరుట్ల తాళ్ళల్లా ఆ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, 10 మంది జియో ఫోన్ తీసుకొని ఒకటికొని ఫోన్ చేసుకొని ఫోన్ నెంబర్లు ఎక్కువైతే మనం ఎక్కువ మంది కేసులు చూసుకున్నామని చెప్పేసి ఈరోజు దొంగ లెక్కలు చెప్తూ పశు వైద్యాన్ని ఆగం చేస్తున్నాడు. గొర్రెలు తెచ్చడం కాదు, నువ్వు ఫస్ట్ డాక్టర్లు ఇవ్వని మేము అడుగుతుంటే సంచార పశు వైద్యశాలలు జీవికే లాంటి ప్రైవేట్ సంస్థకి ఇచ్చి ఆందోళనకి ఈరోజు పెట్టుబడిదారుకి డబ్బులు కేటాయిస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉద్యమకారులుగా మనం ఎవరి మీద కొట్లాల్సిన అవసరం ఉందో మనం ఒకసారి తెలియాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగం వచ్చిన మేమంతా, ఉద్యోగం వస్తే మేము తీసుకోకుండా ఉన్నాం మేమంతా. ఈరోజు మా దోస్తులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, కర్నూలులో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, గన్నవరంలో ఉన్నారు. మమ్మల్ని అప్పుడు మేము ఎక్కిరించినాం. అరే తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్తే మాకు ఉద్యోగాలు రాలే కదా. అక్కడ ఉద్యోగాలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఉద్యోగాలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ లో. ఇదే సాక్ష్యం. మేము అడిగిన జీవో పక్కన పెట్టింది కానీ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జీవో నెంబర్లతో సహా ఈరోజు ప్రతి 3 నెలలకు ఒకసారి ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం ఏవైతే ఆకాంక్షల కోసం కొట్లాడినో ఆ ఆకాంక్షలను పక్కన పెట్టి కేవలం తన యొక్క స్వలాభం కోసం ఈరోజు తన పాలన జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను. యూనివర్సిటీలో పీజీపీహెచ్డీ చేసుకున్నాక ఉద్యోగాల కోసం కొట్లాడుతూనే మరొక ఉద్యమాన్ని చేపట్టాను. నా ఊరు వరంగల్ జిల్లా, ఎరస్ట్వేర్ వరంగల్ జిల్లాలోని ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్న చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి ప్రాంతాలను కావాలని ఆ రోజు సీఎం కేసీఆర్ గారు అలాగే హరీష్ రావు కేవలం నీళ్లు, తపాస్పల్లిలో ఉన్న రిజర్వాయర్లో నీళ్లు, కొమరెల్లి మల్లంలో నిధులను కొల్లగొట్టడానికి ఈ రోజు సిద్దిపేటలో కలుపుకున్నారు. దానికోసం కూడా ఒక ఉద్యమం జరుగుతుంది. ఏ ఉద్యమం? నీళ్లు ఆ ప్రాంతంలో తపాస్పల్లి రిజర్వాయర్
ఈరోజు మల్లన్న సాగర్ లాగానే ఆ రోజు తపస్పల్లి రిజర్వాయర్ కట్టినప్పుడు నీళ్ళు వాళ్ళ భూములు ఇచ్చారు. ఆ చెరువులు నింపకుండా ఈరోజు ఉష్ణం ఏమి సిద్దిపేటలో ఉన్న కొండపాక పక్కన ఉన్న ఆ మండలాలను నీళ్లు నింపుతుండ్రు. అయితే మొన్న కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతాడు, అరే నీళ్ళేందుగా కరీంనగర్ నీళ్ళు అవుతుంటే వరంగల్ నీళ్లు మన సిద్దిపేట నీళ్ళు ఉంటాయా? అవునా? అప్పుడేమో తెలంగాణ నీళ్ళైనాయి, ఆంధ్ర నీళ్ళైనాయి. ఇప్పుడేమో మా ఊరికి మా చెరువును ముందుగా నింపమంటేనేమో ఈరోజు ఆ మాట మాట్లాడుతున్నాడు. అంటే తెలంగాణ రాకముందేమో ఆంధ్ర నీళ్ళు తెలంగాణ నీళ్ళైనాయి. ఈరోజు తెలంగాణ వచ్చినాక కేవలం నీ నియోజకవర్గము, నీ అల్లూరు నియోజకవర్గము, నీ కొడుకు నియోజకవర్గం మాత్రమే నీళ్లు ఉండాలి, మా నియోజకవర్గాలకు నీళ్లు వద్దా, మా మండలాలకు నీళ్లు వద్దా, మా గ్రామాలకు నీళ్లు వద్దా అని చెప్పేసి ఈరోజు ప్రతి పల్లెల్లో, ప్రతి వాడల్లో, ప్రతి యూనివర్సిటీ అంటే వేదికల మీద కూడా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలను అంటే వనరులను కూడా దోపిడీ అప్పుడు జరగలేదు, దోపిడీ ఇప్పుడే నిజమైన వనరుల దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే పక్కన ఉన్న చెరువులలో ఉన్న ఇసుకను కేవలం ఈరోజు రాత్రిలో హైదరాబాద్ తరలిస్తున్నారు. వీటి మీద కూడా మనం ఒక రకమైన భేదమానం జరిగి వనరుల మీద జాగో తెలంగాణ, ఒక మేల్కొల్పు తెలంగాణగా ఇక్కడ నుంచి ఒక తీర్మానం తీసుకొని మనం వెళ్ళి ఊళ్ళలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా జాగో తెలంగాణ రేపు ఊళ్ళలో మేల్కొల్పు జాగో తెలంగాణ జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, తమ్ముడు హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చిన మీరు చెప్పినందుకు, ఎందుకంటే కేవలం ఈ 3 కూడా పాడి పంటలు. ఒక్క మాట 5 సంవత్సరాలు సంపూర్ణంగా ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత సమీక్ష చేసుకొని అమరవీరులు, ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, ఆడబిడ్డలు, తెలంగాణ సమాజం అంతా కష్టపడి సాధించిన తెలంగాణ ఎవరి చేతుల్లో బందీ అయి వాస్తవంగా జయశంకర్ సార్ ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని మలి ఉద్యమాన్ని మొదలుపెట్టిందో ఆ ఉద్దేశాలు ఏమైనా సఫలమైనయా లేదా ప్రజలు నిస్సహాయులై కొందరు చేతుల్లో బందీ అయిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక వ్యక్తుల యొక్క పాలనను సమీక్షిస్తూ మిత్రులందరూ కలిసి నిర్ణయం తీసుకొని జాగో తెలంగాణ వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ వేదిక మీద ఉన్న సహచరులు, ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరు కప్పిన నిప్పు లాంటిది. కొన్ని సందర్భాలలో గొట్టం పెట్టి ఊదేవాళ్ళు లేకపోతే ఆ నిప్పు మీద కొంత నివురు కప్పినట్టు ఉంటుంది. దాన్ని మళ్ళీ గొట్టం పెట్టి ఊదాల్సి వచ్చినప్పుడు అది మంట మండుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు మంచి జరుగుతుందనే ఆశతో, ఆకాంక్షతో, చేయడానికి కొంత సమయం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇప్పుడే పుట్టిన బిడ్డ అప్పుడే ఉరుకుతుందా, అంతో ఇంతో మాకు అవకాశం ఇవ్వాలి కదా, అప్పుడే అన్నాడితే అన్నట్లయితుందని వాళ్ళు చెబుతున్న మాటల్ని కొంతమంది పెద్దలు అరే కొంచెం ఒక్క పట్టాలి కదా, కొంతకాలం చూడండి అన్నారు. కానీ పాలకుల యొక్క నీతిని, నైజాన్ని, అన్నం ఉడికిందా లేదా అని చెప్పి అంత చూడాల్సిన పని లేదు, మెతుకుబట్టి చూస్తే తెలుస్తుందని గుర్తించిన మేము, మాలాంటి వాళ్ళము, చెక్కు సుధాకర్ అన్న లాంటి వాళ్ళు, ఇన్నయ్య అన్న లాంటి వాళ్ళు మొదటి రోజే మంత్రివర్గ ఏర్పాటు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏ రోజైతే ఏర్పాటు అయిందో మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. ఇది ప్రజా తెలంగాణ కాదు, వ్యక్తి కోసమే తెలంగాణ వచ్చింది అన్నట్టుగా భావిస్తున్నాడు అని చెప్పి. తెలంగాణకు ఒక నేపథ్యం ఉంది. 69 తెలంగాణ ఉద్యమం మొదటి దశ తెలంగాణ ఉద్యమం. 2009లో రగిలిన తెలంగాణ ఉద్యమం అమరవీరుల ఆత్మ బలిదానాలతో జరిగిన ఉద్యమం మలిదశ ఉద్యమం. మలిదశ ఉద్యమం ప్రజల ఆకాంక్ష మేరకు, అమరవీరుల త్యాగాల మేరకు, ఉద్యమకారుల అందరి సమస్యల పరిష్కారం అయితే జరిగిన మలిదశ ఉద్యమం భౌగోళిక తెలంగాణ సాధించుకోవడానికి ఉపయోగపడ్డది తప్ప ప్రజా తెలంగాణ ఏర్పడడానికి ఉపయోగపడలేదని చెప్పి నేను స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈనాడు ఇక్కడ ఇంత
పార్టీల ఏర్పాటు పక్కన పెడితే ఉద్యమాన్ని నిర్మించడంలో ఆనాడు ఉద్యమానికి భుజం కలిపి పీడీ యాక్టులు అనుభవించిన వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నారు. ఇప్పుడు ఔరే దక్క ప్రజా తెలంగాణ పక్కా అనే ఆలోచనతోటి తుది దశ తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ పునాదులు వేయాల్సిన ఊపిరి ఊదాల్సిన సందర్భం వచ్చింది. తొలి దశలో మన గళాన్ని, మన వాణిని, మన బాణిని ప్రపంచానికి తినిపించడం జరిగింది 69లో. మలి దశ ఉద్యమంలో 2009లో 1200 మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది. కానీ మన ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు. ఉద్యమకారుల అమరవీరులకు గౌరవం దక్కలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడున్న మిత్రులందరికీ, ఆనాటి ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములైన వాళ్ళకి, దెబ్బలు తిన్నోళ్ళకి నా సూచన, ఇంకా మన ఉద్యమం విరామం మాత్రమే జరిగింది. 5 సంవత్సరాలు సినిమాలో ఇంటర్వెల్ లాంటిదే ఈ 5 సంవత్సరాలు. మళ్ళీ తుది దశ ఉద్యమానికి నడుం బిగించాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి తుది దశ ఉద్యమానికి జాగో తెలంగాణ అనే వేదిక ఇది ప్రారంభం కావాలి. రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు పరిమితులు ఉంటాయి, రాజకీయ పరమైన ఆలోచనలు ఉంటాయి, రాజకీయ పార్టీ యొక్క ఎజెండా ఉంటుంది. ఈ కార్యాచరణ మొత్తం కూడా ఎన్నికలనే చక్రబంధంలోనే తిరుగుతుంటాయి. ఎన్నికల ఫలితాలు, ఎన్నికలలో పోటీల చుట్టూతోనే రాజకీయ పార్టీలు పరిమితమై ఉంటాయి. అయితే ఈనాడు ఇక్కడున్న మిత్రులందరూ రాజకీయాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ఉద్యమ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఎందుకు వచ్చినా అంటే ఈ ప్రయత్నం చేస్తున్న వాళ్లకు మేమందరం అండగా ఉన్నామన్న ఒక భరోసా, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన. రాజకీయంగా ఇది నా పార్టీకి ప్రయోజనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాజకీయంగా నా పార్టీతో మీ ఆలోచన కలిసి రావచ్చు, కలిసి రాకపోవచ్చు. కానీ తెలంగాణ సమాజానికి ప్రయోజనం ఉంటుంది, తెలంగాణ బిడ్డలకి ఇది ఉపయోగపడుతుంది. సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ ప్రయాణంలో ఈ మలుపు, కీలకమైన మలుపు, తుది దశ ఉద్యమానికి ఇక్కడి నుంచి మళ్ళీ సమాయత్తం కావాల్సిన సందర్భం వచ్చిందని చెప్పడానికే మీకందరికి, ఇక్కడ ఉన్న ఉద్యమకారులకు, విద్యార్థులకు అందరూ కూడా ఒక భరోసా, ఒక నమ్మకాన్ని మా ఎంబడి ప్రజాప్రతినిధులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారని ఒక బలమైన నమ్మకాన్ని కలిగించడానికి ఇక్కడికి వచ్చిన. ఈ సందర్భంగా ఉద్యమకారులకు కొన్ని అంశాలు, నా అనుభవాన్ని పంచుకోదలుచుకున్నాను. ప్రతి దేశం కానీ, రాష్ట్రం కానీ ఏర్పడడానికి ఒక డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ప్రకారమే అక్కడ ఫలితాలు వస్తుంటాయి. తెల్లదొరల నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్, హిందుస్థాన్, భారతదేశం 2 దేశాలు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ కి ప్రధానమంత్రి కావాలంటే మీరు ఎప్పుడైనా చరిత్రను చూడండి. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడమే కాదు, కొనసాగాలనుకున్నప్పుడు మతతత్వవాది అయి ఉండాలి, ముస్లిం ఫెనటిక్ అయి ఉండాలి. అక్కడ ఉండే ప్రజలు ముస్లిం మతాన్ని అభిమానంగా చూసేవాడు, ముస్లిం మతం కోసమే ప్రాణాలు ఇస్తా అన్నవాడే ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి అవుతాడు. న్యూట్రల్ గా కనిపిస్తే మాత్రం అక్కడ ఒక క్షణం కూడా ఉంచారు, ఆర్మీ తిరుగుబాటు చేసి ఆ పదవి నుంచి తొలగిస్తుంది. పాకిస్తాన్ కు ప్రధానమంత్రి కావాలంటే అక్కడ ఉన్న అర్హత ముస్లిం మతతత్వవాది, వాదన వినిపించాలి. అతని మనసులో ఏముందో అనే కంటే కూడా ప్రజలకు, అక్కడ ఉండే ప్రజల యొక్క సంతృప్తి అనేది ఆ దిశగా వాళ్ళ ఆకాంక్షల మేరకు పనిచేసినప్పుడు అక్కడ ప్రధానమంత్రి అవుతాడు. భారతదేశంలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలంటే పాకిస్తాన్ వ్యతిరేకంగా బలమైన ముద్ర వేసుకోవాలి. వాస్తవంగా అది ఉన్నా లేకున్నా దేశ ప్రధానమంత్రుల బర్త్డేలకు పోయించినా ఇక్కడ ఉండేవాడు ఆ దేశాన్ని, ఆ దేశం యొక్క ప్రధానిని, వాళ్ళను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టుగా ఇక్కడ ప్రజలకు నమ్మకం కలిగించినప్పుడే ఎక్కువ కాలం ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు. మీరు చరిత్రను తీసుకోండి. అది శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, లేకపోతే ఈ రోజు కొనసాగుతున్న వాళ్ళు కావచ్చు. భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన వాళ్ళు, ఎన్నిక కావాల్సిన వాళ్ళు పాకిస్తాన్ తో ప్రచండ యుద్ధం చేస్తున్నామన్న ఒక భావజాలాన్ని వ్యాప్తి చేసిన వాళ్ళే ఆ కుర్చీలో కొనసాగింది. ఇక తెలంగాణకు వద్దాం. తెలంగాణకు ఒక చరిత్ర నేపథ్యం ఉంది. ఎందుకు నేను ఈ అంశాలు ప్రస్తావిస్తున్నా అంటే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన డిఎన్ఏ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పుడు ఉండొచ్చు, కానీ హైదరాబాద్ రాష్ట్రం నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగినప్పుడు ఈ ప్రజలు ఎవరి వెనకాల నిలబడ్డారా అంటే సాయుధ రైతాంగ పోరాటం చేసిన ఉద్యమకారుల వెనకాల నిలబడ్డారు. చరిత్రలో వాళ్ళే నిలిచిపోయి
నిజాం నవాబులకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసిన వాళ్ళ వెనకాలనే తెలంగాణ సమాజం నిలబడ్డది. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో నవాబులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడ్డ ఎవరికి కూడా టీవీలు లేవు, పేపర్లు లేవు, గడీలు లేవు, లేకపోతే వేల ఎకరాల భూస్వాములు కాదు. మీరు రామ్జీ బోర్డు నుంచి తీసుకుంటే కొమరం భీమవరం కానీ, లేకపోతే చాకలి ఐలప్ప కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, లేకపోతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు భూస్వాములు కాదు. వీళ్ళందరూ కూడా పేదలు, నిరుపేదలు, అత్యంత నిరుపేదలు. వీళ్ళెవరు కూడా ఉన్నత వర్గాలు కూడా కాదు. వీళ్ళు సమాజంలో వెలివేయబడ్డ, సమాజం నిర్లక్ష్యానికి గురైన సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు. కానీ వీళ్ళు ఎందుకు చరిత్రలో ఇంకా మనం చర్చించుకుంటున్నాం, ఎందుకు వీళ్ళ పేరు మీద చరిత్ర రాసింది తెలంగాణ అంటే, వీళ్ళు పాలకులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడి, నిటారుగా నిలబడి, నిగ్గచ్చిగా నిలబడి, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసింది. కాబట్టి చరిత్రలో ఓ చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య, ఒక కొమరం భీం, ఒక రామ్జీ బోండు లాంటి వాళ్ళు ఎంతో మంది ఇవాళ మనం చర్చించుకుంటున్నాం. అది హైదరాబాద్ రాష్ట్ర విలీనానికి సంబంధించిన చరిత్ర. ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో కూడా 69 ఉద్యమంలో ఎదురొడ్డి నిలబడి ఎన్నికలను నడిపించి రాష్ట్రం ఏర్పడకపోయినా ఆనాడు మరి చెన్నారెడ్డి గారు ఈ ఉద్యమాన్ని నడిపిందని చెప్పి తెలంగాణ ప్రజా సమితి పేరు మీద 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు. పరిణామ క్రమంలో విలీనమై ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ తెలంగాణ సమాజం ఎవరి వెనకాల నిలబడ్డది? ఉద్యమం చేసిన వాళ్ళ వెనకాల నిలబడ్డది. అదే విధంగా మలిదశ ఉద్యమంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు జై తెలంగాణ అని అందరూ అనుకూలం అన్నారు, అందరూ లేఖలు ఇచ్చారు. చివరికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కానీ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వెనకాల నిలబడలే. ఎందుకు నిలబడలే? మీలాంటి ఉద్యమకారులు అందరినీ కూడా గుమ్మే వేసుకొని వెంకటేవుడు అన్నాడని మీకు అందరికి భయం అయితే నా చుట్టూతో పట్టుకోండి. తెలంగాణ ఉద్యమకారులు అందరినీ చుట్టూతో పెట్టుకొని మధ్యలో నిలబడ్డ కేసీఆర్ ఇగో ఈ వీళ్ళంతా నా వాళ్ళే అని ఆయన ఖాతాలో మీ త్యాగాలను రాసుకున్నాడు, మీ ప్రాణాలను రాసుకున్నాడు. మీరు అమరవీరులు అయితే ఆయన ఖాతాలు రాసుకున్నాడు. ఆయన కుటుంబంలో ఎవరికి కూడా కనీసం ఓ బ్లేడ్తో గీత కూడా వాళ్ళలేదు, లాగి దెబ్బ కూడా వాళ్ళలేదు. అయినా ప్రజలు ఎందుకు కేసీఆర్ పోటీ చేసిరా? మీరందరూ చేసిన త్యాగాలను సమయస్ఫూర్తిగా, సమన్వయంతో, సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన ఖాతాలో రాసుకున్నాడు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా అయ్యో ఈయన తెలంగాణ కోసం కొట్లాడినట్ట, ఈయన కొట్లాడి ఈయన వెనకాలకి ఇంతమంది పిల్లలు నిలబడి శ్రీకాంతాచారి ఉండొచ్చు, ఈశాన్ రెడ్డి ఉండొచ్చు, వేణుగోపాల్ రెడ్డి ఉండొచ్చు, సురేష్ నాయక్ ఉండొచ్చు, ఎంతో మంది పిల్లలు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిరయా. ఈ ప్రాణాలు ఇచ్చినాయని వాళ్ళందరూ కేసీఆర్ కుటుంబ సభ్యులు అన్నట్టుగా వాళ్ళు నటించారు. ఎవరు ఏ ఉద్యమకారుడు అమరవీరుడైనా పొద్దునే కారు వేసుకొని కడవ కప్పుకొని ఆడ వాళ్ళటోళ్ళు కేసీఆర్, హరీష్ రావు, కవితమ్మ కుటుంబం అంతా గతంలాగా పొద్దునే పెద్ద అందరం మనమందరం 7 గంటలకు పేపర్ చదివితే వాళ్ళు 5 గంటలకే చదివేది. ఎందుకంటే కడవాలు రెడీ చేసుకోవాలి, తీసుకుపోయి ఆ శవాల మీద కప్పాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి. వీళ్ళందరినీ మా కుటుంబ సభ్యులు అన్నట్టు ప్రజలకు నమ్మకం కలిగించే పని చేసిర్రు. అంటే తెలంగాణ ఇంకోమన్న పార్టీలు కొన్ని ఉన్నాయి, ఇష్టం మద్దతు చేసిన పార్టీలు ఇంకొన్ని ఉన్నాయి. తెలంగాణ ఎన్నో త్యాగాలు చేసి ఇచ్చిన పార్టీ ఇంకొకటి ఉంది, ప్రభుత్వంలో ఉన్న పార్టీ. కానీ ఫలితాలు వాళ్ళకు రాలేదు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు వెనకాల నిలబడాలని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ DNA పోరాటాల వెనకాల నిలబడే DNA, తెలంగాణ DNA త్యాగాల DNA, తెలంగాణ DNA నువ్వు ఎదురొడ్డి నిలబడ్డప్పుడు నీ వెనకాల సమాజం అంతా నిలబడుతుంది. దానికి ఉదాహరణే శాసనసభ ఎన్నికలలో మమ్మల్ని అందరినీ 100 కోట్లు పెట్టి ఓడగొట్టే రేవంత్ రెడ్డి ఉండొచ్చు, జీవన్ రెడ్డి ఉండొచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండొచ్చు, చాలా మందిని అక్కడున్న బండి సంజయ్ కావచ్చు, ఇట్లా చాలా మంది ఆనాడు కేసీఆర్ పట్టుబట్టి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మమ్మల్ని అందరినీ శాసనసభ ఎన్నికలలో ఓడగొట్టే అప్రమత్తమైన తెలంగాణ సమాజం అంతా తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల బాణిని వినిపిస్తున్నారు. తెలంగాణ గలాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రజలను నడిపించి మమ్మల్ని పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించారు. ఇది మా గొప్పతనం కాదు, తెలంగాణ సమాజం యొక్క గొప్పతనం. తెలంగాణ సమాజానికి ఎప్పుడు ఎవరు అవసరం ఉంటారో వాళ్ళని కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకున్నది. తెలంగాణ సమాజం కాపాడితేనే ఇవాళ మేము పార్లమెంటు సభ్యులమైనము, ఇవాళ ప్రజాప్రతినిధులమైన. మిత్రులారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, ఎందుకు మీతో పంచుకుంటున్నా అంటే
వికేంద్రీకరణ అనేది పోరాటాలతోని ఉద్యమాలకు పునాదులు వేసినప్పుడే, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే, కష్టాన్ని నష్టాన్ని ఎదుర్కొని నిలబడి ఈ సమాజాన్ని నడిపించినప్పుడే తెలంగాణ సమాజం మనల్ని ఆదరిస్తుంది. మనం మీదగా వ్యవహారం చేస్తే ప్రజలు కూడా మీదగానే చూడనట్టు వదిలేస్తారు. గతంలో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మీదగా నటించిన వాళ్ళందరూ కూడా మీదగానే ప్రజలు చూడనట్టు వదిలేసి ఓట్లు వేయలేదు. అంతిమంగా లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వం మన చేతిలో ఉండాలి, అధికారం మన చేతిలో ఉండాలి. ఇవాళ విద్యార్థులు, నేను ఇంతకుముందు ఏదో పని మీద పోతుంటే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ఎదురుగా 100 మంది టీఆర్టీ విద్యార్థులు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. ఏందని చూస్తాడుంటే దిగి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ బాధ వర్ణాతీతం. ఇంతకుముందు ఒక పాప కడుపులో ఉన్నప్పుడు పరీక్ష రాసింది, బిడ్డ పెద్ద పడిపోతుంది కానీ ఉద్యోగం రాలేదని మిత్రుడు చెప్తుంది కదా. అట్లాంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణలోనే. ఇవాళ నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, 6 సంవత్సరాలలో నోటిఫికేషన్లు ఇవ్వడానికి కానీ ఖాళీలు భర్తీ చేయడానికి నీకు సమయం దొరకలేదు. మన మంత్రివర్గంలో నీ కుటుంబానికి ఇయ్యలేదేమో అని చెప్పి 6 నెలల్లోనే నీ కొడుకు, నీ అల్లుడు, నీ చుట్టం ఓడిపోయిన వినోద్ రావుకు అప్పటికప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి, నోటిఫికేషన్లు ఇవ్వడానికి గవర్నర్ వచ్చిన ఒక దినం కూడా గవర్నర్ ఆమె పడుకోలే. పొద్దున వచ్చింది సాయంత్రానికి అంతా గవర్నర్ మన దగ్గరకు నీ అల్లుడిని, నీ కొడుకుని, నీ చుట్టాలను ప్రజలు తిరస్కరించిన వినోద్ రావు గారు కూడా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అని చెప్పి అప్పటికప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినాం. నీ కుటుంబంలో ఎవరు కూడా ఉద్యోగం లేకపోతే 6 నెలలు కూడా ఉండే ఓపిక లేదు. మరి 6 సంవత్సరాల నుంచి తెలంగాణ సమాజంలో అన్ని అర్హతలు ఉన్న నిరుద్యోగ యువత పెళ్లి పెటాకులు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే ఎందుకు నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తలేవని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. నీ బిడ్డల కష్టం నీకు తెచ్చినప్పుడు మా బిడ్డల కష్టం నీకు తెలవాలి కదా. మా లెక్కల మీద, మా భుజాల మీద మోసి మేము ఓట్లేస్తున్నాం కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. నిన్ను ముఖ్యమంత్రిని చేసింది నీ కుటుంబానికి విలాసవంతమైన జీవితం గడపడం కోసమే వీళ్ళందరూ ఓట్లేసిండ్రు అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇక్కడున్న మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు అదనో ఇదనో ఏదో అని మళ్ళీ వాటికే కలబెడితే మరి మాకు చేసింది మీరు ఎండార్స్మెంట్ రాజుపై చేస్తున్నారు. మేము కొట్లాడి పొలికి పట్టుకుంటే మీరు ఎలక్షన్ రాగానే కుప్పా కుదురుతుంది పట్టం ఆయనకే కలుగుతుంది. మేము బడికి పోగానే ఆయన మీ మొఖాలు మీరు ఓట్లేస్తారా, ప్రజలు నాకు చేసింది నేను చేసిందే రైట్ అన్నారు. అది మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఆలోచన అయితే చేయాలి కదా, చర్చ జరగాలి కదా. నిర్ణయం రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా పర్వాలేదు, కానీ చర్చ అయితే జరగాలి కదా. ప్రతి ఎన్నికలలో ఓట్లు అక్కడ దిక్కేసి కేసీఆర్ భాషల్లో చెప్పాలంటే గాంధీ కట్టేసి బరక్ పార్లమెంట్ వస్తాయా? మీరు నిజంగా త్యాగాలు చేసిన నిలబడతారు, ఇట్లాంటి నిలబడుతున్నాం. మీరు పని చూడకపోతే నిండా ముంచినోని, నడి బజార్లో అమ్మినోని, ఎవరి ముందరైతే నవ్వినోని ముందర నానొద్దు, నవ్వినోని ముందర ఎక్కడ పడవద్దు అని ఏ ఆంధ్ర వాళ్ళతోనైతే మీరు కొట్టాడినో ఇవాళ వాళ్ళకు ప్రగతి భవన్ లో వాళ్ళ కేట్లు తెచ్చి స్వాగతం పలుకుతుండ్రు. మరి ఇవాళ కనీసం ప్రగతి భవన్ ఎత్తుందో ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు ఆయన చూసినప్పుడు అన్న సుధాకరాన్ని చూసిన లోపల ఎత్తుందో జెండా పెట్టించినావు చూసినావు అన్నాడు ఆయన. ఇక మా మిత్రుడు అయితే పెళ్లి ఆడి కూడా పోలే నాకు తెలుసు. నేనేమంటున్నానంటే ఎన్నడూ తెలంగాణ గురించి మాట్లాడని చిన్నజీవ స్వామి ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి కుర్చీలో 1200 మంది విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ కుర్చీలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తి కుర్చీలో కూర్చుంటే ఆయన కాళ్ళకు నువ్వు దండం పెడుతుంటే నువ్వు మా ఆత్మగౌరవం అని కదా నిన్ను ముఖ్యమంత్రి చేసింది. మా ఆత్మగౌరవం అనుకోని కుర్చీలో నువ్వు కూర్చోబెడితే నువ్వే ఆయన కాళ్ళ ముందర సాగిల పడి నమస్కారం పెడుతున్నావు. ఆ ముఖ్యమంత్రి అధికారిక కుర్చీలో ఒక అయ్యగారిని కూర్చోబెట్టి దండం పెట్టినావు అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దుఃఖంతో కూడుకున్న సంఘటన ఏదైనా ఉంటుందా ఆలోచన చెయ్యాలి. ఇవాళ నడి బజార్లో తెలంగాణ వద్దని వ్యతిరేకించి తెలంగాణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో మా అన్న హరికృష్ణ. రాజ్యసభ పదవిని కూడా తృణపాయంగా ఇసిపడేసిన సమైక్య రాష్ట్రం ఉండాలి, తెలంగాణ రాష్ట్రం వద్దు అని. ఆ కుటుంబం నాకు చాలా దగ్గర, కానీ ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నా. హరికృష్ణ చచ్చిపోతే అమరావతిలో 6 ఎకరాలు ఇచ్చి ఆయనకు స్తూపం కట్టొచ్చు, తప్పులేదు. కానీ అలాంటి సమైక్యవాది, సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ వద్దని రాజీనామా చేసి ఆమోదించుకున్న వ్యక్తికి హైదరాబాద్ నడిపట్టున 6 ఎకరం స్తూపం కట్టడానికి నువ్వు స్థలం ఇచ్చినావంటే అమరవీరుల స్తూపం నువ్వు నిర్మించవు. ఆ రోజు
1200 మంది విద్యార్థుల బలిదానాలకు ప్రతిగా నిలబడాల్సిన అమరవీరుల స్తూపానికి తక్కడు మట్టి తీయలేదు కానీ హరికృష్ణాన్న కోసం అరెకరం భూమి ఇచ్చినామంటే ఈ నడిబొట్టున ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. నేను చెప్పేది కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలుగుదేశం కాబట్టి ఆయన వ్యతిరేకిస్తున్నారు అనుకుంటారు. వీటన్నిటికంటే మేము తెలంగాణ బిడ్డలమయా, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళమయా, శాసనసభలు ఎవరయా? శాసనసభ తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు శాప నుంచి బహిష్కరించినాక మొదటి పేరు నాది ఉంటుంది, నా తర్వాతనే హరీష్ పేరు ఉంటుంది. రికార్డు తీయండి, చరిత్ర రికార్డు. నేను తెలుగుదేశం పార్టీ నుండి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన కళ్ళ ముందర గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేనందుకు సభను జరగనీయకుండా అడ్డుకుంటే సభలో నుంచి బహిష్కరించిన దాంట్లో మొట్టమొదటి పేరు నాది, రెండో పేరు హరీష్, మూడో పేరు నాగం జనార్దన్ రెడ్డి తప్ప కేసీఆర్ కేటీఆర్ కాదు. మేము ఉన్న పార్టీ నేపథ్యాన్ని కూడా కాదని తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళమై మేము. ఆనాడు ఆయన దుకాణం పెట్టినప్పుడు ఆ దుకాణానికి ఎంత పెట్రోల్ పోతున్నాం మిత్రులకి తెలుసు. ఇప్పుడు నేను చెప్పినా బాగుండదు, చెప్పుకుంటే కదా అతిశయోక్తి అవుతుంది. బిడ్డలకు తెలుసు, విద్యార్థిగా అప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు. మరి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మరి ఈరోజు కార్యాచరణ ఏముండాలి, ఏ దిశగా నడవాలి? చరిత్ర నేను చెప్పాల్సిన పని మీరు అందరికీ కూడా చరిత్ర, జరుగుతున్న చరిత్ర తెలుసు, జరిగిపోయిన చరిత్ర తెలుసు, కాలగర్భంలో గడిచిపోయిన చరిత్ర కూడా తెలుసు. కానీ భవిష్యత్ ప్రణాళిక నిర్దిష్టంగా లేకపోతే మాత్రం మళ్ళీ ఆగమైపోతుంది. ఆగమయ్యే పని చెయ్యకండి. నిర్దిష్టంగా ఒక్కొక్క అడుగు పడ్డా పర్వాలేదు. మాకేంటే మహేంద్రాన్ని ఉన్నాడు, కేసీఆర్ కుటుంబంతో మొట్టమొదటి దెబ్బ ఏటు ఆయన బిడ్డ కోసం ఆయన మీద పడేది, మీకు అందరికీ తెలుసు. అదే ఆయన బిడ్డ అంటే కొడుకే. సో నేనేమంటున్నా అంటే భవిష్యత్ కార్యాచరణ ఏది చేసినా అడుగు ఒక్కటైనా సరే నిర్దిష్టంగా ఉండాలి. అందులో గందరగోళం ఉండదు, గమ్యం దిశగానే పడాలి. దాంట్లో మనం అటు ఇటు ఆలోచన చేసినా ఏ చిన్న మాత్రం ఇటు అటు ఉన్నా కేసీఆర్ అనేటోడు ఎంత మాయలోడో మీకు తెలియనోడు కాదు, మీరు అందరు చూసినోడు. కాబట్టి దాన్నే అలుసుగా తీసుకొని, దాన్నే అవకాశంగా తీసుకొని మళ్ళీ మనం చేసిన దాంట్లోనే మనల్ని దెబ్బకొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి కార్యాచరణ ఏదున్నా ఒక ప్రణాళికబద్ధంగా అంతిమంగా తెలంగాణ ప్రజా తెలంగాణగా మారాలంటే ఎన్నికల ప్రక్రియనే అత్యంత కీలకమైనది. ఎన్నికల ప్రక్రియను కాదని తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్ని కూడా మనం చేయలేము. చేయగలిగింది, సంతకం పెట్టగలిగింది రాజ్యాధికారమే. ఈ రాజ్యాధికారం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చేవాడి చేతులు ఉన్న రోజే సరైన ఫలితాలు సాధించగలుగుతాము, ఎవరితోనైనా కొట్లాడగలుగుతాము. ఆ దిశగా జాగో తెలంగాణ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా ప్రణాళిక చేయండి, ఇంకా లోతుగా విశ్లేషించండి, చర్చించండి, మేధోమదనం చేయండి, మేధావులను అడగండి. ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చుక్కారామయ్య గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇంకా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మేము అనేది ఏంటంటే మేము ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రతిరోజు ముందు తేలుతుండే వాళ్ళం. మేము ప్రతిసారి సందర్భం సమయం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మా పార్టీల పరిమితులు కూడా ఉండొచ్చు. దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మత్స్యం రెడ్డి లాంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళ పిల్లలు అయిపోయి పిల్లలు కూడా వ్యవసాయ కాడికి వచ్చింది. నా సూచన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులను అభినందిస్తూనే భవిష్యత్ కార్యాచరణను లోతుగా విశ్లేషించండి, లోతుగా ఆలోచన చెయ్యండి. ఇక పడే అడుగు తుది దశ ఉద్యమానికి పడాలి. తుది దశ ఉద్యమం అనేది ప్రజా తెలంగాణను ఏర్పాటు చేయాలి. ఇవాళ ఉన్న వ్యక్తిని ఇక మీరు ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, శశబిషలు అక్కర్లేదు. ఒక్క క్షణం కూడా కేసీఆర్ గారు కుర్చీలో కూర్చుని అర్హత లేదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన కానీ, ఆర్థిక గందరగోళాలు కానీ, వేల కోట్ల కుంభకోణాలు కానీ, ఇక ఎన్నో విషయాలు ఉన్నాయి. మొదలు పెడితే పొద్దుగాల వరకు మాట్లాడినా కూడా అయిపోయినంత గొడవలంత కథ ఉంది. 6 ఏళ్ళకి 60 ఏళ్ళని పక్కన పెట్టి 6 ఏళ్ళని మాట్లాడాలన్నా చెప్పాలన్నా ఒక్కటే మాట చెప్పాలంటే 16 మంది ముఖ్యమంత్రులు 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల నెత్తి మీద మోపిన అప్పు 69,000 కోట్లు అయితే 6 ఏళ్లలో ఒక కల్వకుంట్ల చంద్రశేఖర్ ఒకే ఒక్క కుటుంబం 2,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టిందా? ఇవి 2,50,000 కోట్ల రూపాయల అప్పులు యావరేజ్ గా ఒక 7.5 లక్షల కోట్లు 6 ఏళ్ల బడ్జెట్ అంటే 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు 10 జిల్లాలకు, ఒక్కొక్క జిల్లాకు 1,00,000 కోట్లు కాక విడగొట్టుకుంటే ఒక ఊరికి ఎన్ని కోట్ల రూపాయలు రావాలో లెక్కే.
ఏ ఊరికి ఎంత వచ్చిందో మీ ఊరిని మీరే ఉదాహరణగా తీసుకోండి. ఎవరు పక్కల ఊరి గురించి ఆలోచన చేయకండి. అది కొండరెడ్డిపల్లి ఒంగూరు మండలం. మా ఊర్లో 1500 ఓట్లు ఉన్నాయి. పాపులేషన్ 2500 ఉంటుంది. మరి మా ఊరికి ఎన్ని పైసలు వచ్చినా ఏమొచ్చినా నేను లెక్కేస్తే ఇంత మీరు అన్ని లెక్కలు జమ వేసుకుంటూ వస్తే అసలు ఈ పైసలు ఎవరి జేబులో పోయినాయి, ఎవడు రాష్ట్రం ఎంత దివాళా తీసింది, కేసీఆర్ కుటుంబం ఎంత ధనవంతులైందో మీరు చూడండి. సింపుల్ ఒకటే లెక్క.